అందరికీ పేరు పేరున నమస్కారం. రెండు తరాల కవి సంగమానికి విచ్చేసిన కవులందరికీ కూడా ఆహ్వానం. మనము పోయిన నెలలో 2వ శనివారం కవి సంగమం కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా మళ్ళా ఒక 5 మంది కవులతోటి వాళ్ళ కవిత్వం వింటూ, వాళ్ళ కవిత్వంతో వాళ్ళ ప్రయాణాన్ని వింటూ, వాళ్ళందరితో మనకు మాట్లాడడానికి ఇది ఒక గొప్ప అవకాశం మనకు. మీ అందరినీ చూస్తుంటే పసునూరి శ్రీధర్ బాబు సార్ రాసిన ఒక హైకు గుర్తొస్తుంది నాకు. వాన మొదలైంది పెద్దలు ఇంట్లోకి వెళ్ళారు, పిల్లలు ఇంట్లోంచి బయటకు వచ్చారు అని రాసిండు అనమాట సారు. నాకు ఆ వాన కవిత్వమే అని అనిపిస్తుంది. కవిత్వం వల్లనే మనం ఈరోజు ఇంతమంది మీ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోగలుగుతున్నాము. నిజంగా మనము బ్రతికిన క్షణాలు ఎక్కడ ఉన్నాయి అని అంటే కవిత్వంతో గడిపిన క్షణాలే అని నేను అనుకుంటుంటా. ఈరోజు పోయిన కవి సంగమం మీట్లో చదివిన ఒకరిని ఈరోజు కవి సంగమం మీటుకు సమన్వయకర్తగా ఉంటారు. అదేవిధంగా ఈసారిలో ఉన్న ఒకరు నెక్స్ట్ సారి మీటుకు సమన్వయకర్తగా ఉంటారు. ఈరోజు మనకు సమన్వయకర్తగా విప్లవశ్రీ వ్యవహరిస్తుంది. దానికంటే ముందుగా ఈ సభ వేదిక మీదికి ప్రముఖ కవి ప్రసేన్ సార్ను వేదిక మీదికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈ మధ్యకాలంలో సార్ ముందు మాటలు చదువుతున్న ఒక మంచి వచనాన్ని ఏ విధంగా రాయాలో ప్రతి ముందు మాట కూడా నాకు ఒక గొప్ప పాఠంగా తోడ్పడుతుంది. సార్ను వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా చిగురాలపల్లి ప్రసాద్ అన్న వికారాబాద్ నుంచి అన్న మన దగ్గరికి వచ్చిండు. అన్నను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఒక్కొక్కరి గురించి పరిచయము విప్లవశ్రీ చేస్తుంది కాబట్టి నేను మామూలుగా పిలుస్తున్నాను. అన్న నాకు అత్యంత ఆత్మీయుడు. 2017 నుంచి పరిచయం అన్న. మధ్యాహ్నం పూట పిల్లలు ఎక్కాలకు బదులు బఠానీలకు బదులు ఎక్కాలు నములుతున్నాడు అని రాస్తాడనమాట సారు మన చిగురాలపల్లి ప్రసాద్ అన్న. ఇప్పుడు కుల్యాని కంజాక్క రావాల్సి ఉండే కానీ వాళ్ళ బాబుకు బాగలేకపోవడం వల్ల ఈరోజు సభకు రాలేకపోతుంది. ఇప్పుడు బాలు అగ్నివేష్ అన్నను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అన్న సూక్ష్మజీవి అనే కలం పేరుతోటి చాలా మంచి కవితలు రాసిండు. నగరాన్ని స్కాన్ చేసే కవితలు రాసిండు. అన్నను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు మేనావత్ రఘు తమ్ముడిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. నిజాం కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతుండు తమ్ముడు. నెక్స్ట్ కార్యక్రమాన్ని చెల్లెలు విప్లవశ్రీ నడిపించవలసిందిగా కోరుతున్నాను. హలో అందరికీ. సాయంత్రం చక్కగా చెట్టు కింద కొన్ని పదునైన అక్షరాలు కూర్చున్నట్టు నాకు కనిపిస్తున్నారు. అండ్ వెదర్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఎక్కువసేపు మనం టైం వేస్ట్ చేయకుండా కవిత్వాల్ని ఆస్వాదిస్తే ఇంకా బాగుంటుంది. కాబట్టి నేను ముందు అయితే సీనియర్ కవి ప్రసేన్ గారు మాట్లాడతారు. గంట సేపు వారు మాట్లాడాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఉన్న యువ కవులు 10 నిమిషాలు అట్లా వాళ్ళు వాళ్ళ కవిత్వం గురించి, ఆ తర్వాత ఎందుకు రాస్తున్నారు అవన్నీ మాట్లాడిన తర్వాత వాళ్ళ 4-5 కవితలు 3-4 కవితలు వాళ్ళ వీలును బట్టి చదువుతారు. ముందు నేను ప్రసేన్ గారి గురించి చెప్పి వాళ్ళని ఆహ్వానిస్తాను. వాళ్ళు మాట్లాడాల్సి ఉంటుంది. కవిత్వ రూపం పరంగా తన సమకాలీన కవుల కంటే కూడా 100 ఏళ్ళు ముందుంటారు ఈ సార్. అయితే ఈ మాట నేను చెప్పింది కాదు, మోగారే ఇట్లా ప్రశంసించారు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా ప్రసేన్ గారి కవిత్వం తీరు ఎట్లా ఉంటుంది అని చెప్పి. సో అంతటి రక్తస్పర్శ ఉన్న కవుల్లో ప్రసేన్ గారు కూడా ఒకరు. మూసలను బద్దలు కొట్టడం తన వాక్యపు రక్త గుణమని మనం మాట్లాడుకోవచ్చు. ఇంకా ఉంది క్రితం తర్వాత, ఏదీ కాదు మొదలైన విభిన్నమైన కవితా సంపుటాలతో తెలుగు సాహిత్యంలో విలక్షణమైన ముద్ర వేసిన కవి ప్రసేన్ గారు. తన సినిమా రివ్యూలు, ముందు మాటలు ఇప్పటి తరం వచనం రాయటానికి కొత్త పాఠాలుగా మనం చెప్పొచ్చు. ప్రస్తుతం కేంద్ర సాహిత్య అకాడమీ సలహా మండలి సభ్యులుగా పనిచేస్తున్న ప్రసేన్ గారు ఈ సాయంత్రం మనకి తను కవిత్వంలోకి ఎట్లా వచ్చారు, సాహిత్యం తన జీవితాన్ని ఎట్లా మార్చింది, ఇవన్నీ కూడా చెప్పడంతో పాటు నాలాంటి యువ కవులకి ఇంకా ఏమైనా ఇన్పుట్స్ ఇస్తారని అనుకుంటున్నాను. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ అండి. సభకు నమస్కారం. ఈ కార్యక్రమం ఉంది అని
యాకూబ్ నాకు చెప్పినప్పుడు అంటే దీని ఫార్మాట్ ఏంటి అని అడిగాను. అడిగితే యాకూబ్ నీ నీ కవిత్వ జర్నీ, నీ సాహిత్య జర్నీ చెప్పుకోవాల్సి ఉంటుంది. నీ వ్యక్తిగతమైన జీవితము, కవిత్వంలోకి ఎట్లా వచ్చావు, ఆ తర్వాత కవిగా ఏం చేసావు, దాంతోపాటు కవులకి కవిత్వం రాయడానికి ఇన్స్పిరేషన్ ఇచ్చే కొంత ఏదన్నా సమాచారం చెప్పగలిగితే బాగుంటుంది అని చెప్పాడు. సరే దానికి ఓకే అన్నాను. అంటే సరే ట్రావెల్, నా సాహిత్య ట్రావెల్ కావచ్చు అవి చెప్పొచ్చు, కానీ ఇన్స్పిరేషన్ ఇవ్వడం అనే దానికి సంబంధించి అయితే నేను గ్యారెంటీ ఇవ్వలేను. ఎందుకంటే నేను చెప్పే అంశాలు, నేను ఫాలో అయ్యే అంశాలు ఇన్స్పిరేషన్ ఇవ్వగలవని నేనేమి నమ్మడం లేదు. ఒకవేళ ఇస్తే ఓకే, ఇవ్వకపోతే కూడా డబుల్ ఓకే. థ్యాంక్ యూ. నేను ప్రధానంగా కవిగా ఎప్పుడు మొదలయ్యానో నాకు తెలియదు. అసలు దానికి కూడా కొన్ని కారణాలు ఉండొచ్చు. అంటే నేను 1960 బోర్న్ అండి, 1960లో పుట్టాను నేను. అప్పటికే మా ఇంట్లో కొంత సాహిత్య వాతావరణం ఉండేది. చందమామ, బాలమిత్ర అనే 2 మాసపత్రికలు మా ఇల్లు వాటికి చందాదారు. అట్లానే ఆంధ్రప్రభ, ఆంధ్ర సచిత్ర వారపత్రిక 2 కూడా వీక్లీ మా ఇల్లు చందాదారు. పావల లైబ్రరీని కూడా వచ్చేది, ఎంఎస్కో తెలిసి ఉంటుంది, పెద్దవాళ్ళకి తెలుస్తుంది, దానికి కూడా మా ఇల్లు చందాదారు. అయితే అంటే 60కి నాకు ఇవన్నీ తెలుసాను కదా, 60కి అది ఉంది. అంటే నా పేరు ప్రసేన్, మా అమ్మ నాన్న పెట్టిన పేరే. 1960లో ఈ పేరు పెట్టారు. ఇప్పుడు కూడా నేను ఎవరికన్నా మీ పేరు ఏంటి అంటే ప్రసేన్ అన్నప్పుడు భలే ఉంది అంటారు. అంటే ఒక 65 సంవత్సరాల తర్వాత కూడా బాగుంది అనిపించే పేరుని 60 సంవత్సరాల క్రితమే పెట్టడానికి మా అమ్మ నాన్న వాళ్ళ వెనక ఉన్నది ఒక సాహిత్య నేపథ్యం. అందులోంచే బహుశా నేను పుట్టుంటాను. అయితే వెంటనే 60లోనే నేనేమి కవిని అయిపోలేదు, రచయితని అయిపోలేదు. కానీ తర్వాత ఒక 13-14 ఏళ్ల తర్వాత నేను ప్రేమలేఖలు బాగా రాసేవాడినండి. కొంచెం వయసు వచ్చాక బహుశా నా మొదటి కవిత ప్రేమలేఖే అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. చాలా ప్రేమలేఖలు రాశాను. మా ఆవిడకి రాసినవే కాకుండా మా ఫ్రెండ్స్, మగ ఫ్రెండ్స్, వాళ్ళ ఆడ ఫ్రెండ్స్కి వాళ్ళు రాసిన ప్రేమలేఖలన్నీ నేనే రాశాను. అవన్నీ వాళ్ళ పేరు మీద నేను రాసినవిగా పోయేవి. తర్వాత వాళ్ళకి పెళ్ళయి ఒక పాప ఒక బాబు పుట్టిన తర్వాత నేను వాళ్ళ ఇంటికి అతిథిగా వెళ్ళి వాళ్ళ డైనింగ్ టేబుల్ మీద భోజనం చేసినప్పుడు పిచ్చిమోహమా వాడు నీకు రాసావనుకున్న ప్రేమలేఖలని నేను రాసినవని నేను ఆడవాళ్ళతో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. నేను అంత విరివిగా ప్రేమలేఖలు రాశాను, బాగా రాసేవాడిని. అంటే యూజువల్గా ఆ టైంలో ప్రేమలేఖలు రాయడం అంటే అక్కడి నుంచో కొట్టుకొచ్చిన కొంచెం సున్నితమైన వాక్యాలు అవి ఉంటాయి, మీకు అందరికీ తెలిసినవి. అవి అన్నీ సొంతమే ఉండవు, కొంత కల్పించేసి రాస్తాం. అట్లా బహుశా ఆ ప్రేమలేఖలే నా మొదటి కవిత్వం అయి ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత నాన్ సీరియస్ రీడింగ్ చాలా సంవత్సరాలు ఉండేది. అంటే ఎండమూరిని, లేకపోతే మల్లాది కృష్ణమూర్తిని, ఇంకా అట్లా. అంటే చెప్పాను కదా, అంటే అరికెపూడి కోడూరి కౌసల్యాదేవి, పచ్చని కలశంలో మేలి ముత్యాలు లాంటి సీరియళ్ళు ఆ బౌండ్ మా ఇంట్లో ఉండేది, నేను కొంచెం చదవడం. దాంతోపాటు మా ఇంట్లో 1000 పడగలు, రామాయణ విషవృక్షం, కల్పవృక్షం కాదు, రామాయణ విషవృక్షం కూడా మా ఇంట్లో ఉండేది. ఆ 2 పుస్తకాలు దాదాపు నేను అనుకోవడం మా ఇంట్లో ఉన్న 8-9 సంవత్సరాలు, వాటిని 8-9 సంవత్సరాలు నేను చూస్తూ ఉన్నాను అంతే. ఆ తర్వాత చదివాను. అంటే ఒక సాహిత్య వాతావరణం అలా ఉండేది. అంటే అందరూ అప్పటికి నేను 6వ ఏట స్ట్రైట్ అవే 4వ తరగతిలో జాయిన్ అయ్యానండి. అప్పట్లో సింగిల్ టీచర్ స్కూల్లో ఆ సింగిల్ టీచర్ వాడు ఏం చెప్తే అదే వేదం. వాడు ఒకటే సంవత్సరం నాకు 3 సంవత్సరాల పరీక్షలు పెట్టేసి నన్ను 4th జాయిన్ అయ్యాడు. కనుక నేను కొంచెం ఎర్లీగా 10th వచ్చాను. ఆ 10th వచ్చిన క్రమంలోనే అప్పటి వరకు కులం అనే మాట తెలియదు. మీరు ఏమిట్లా అంటే మేము బ్రాహ్మిన్స్ అని చెప్పేవాడిని నేను. అది ఎందుకంటే నేను పెరిగిందంతా, నేను బ్రాహ్మణ్ కాదు, కానీ నేను పెరిగిందంతా బ్రాహ్మణ ఇళ్లల్లో. మా తాతలు, మా అమ్మమ్మలు వాళ్ళందరూ బ్రాహ్మణులు. ఇది కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది, బహుశా చాలామందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే అంటే ఇప్పుడు ఎస్సీ మాల అని చెప్పుకోవచ్చు అండి, ఎస్సీ మాదిగా అని చెప్పుకోవచ్చు, కానీ బీసీ భోగం అని చెప్పుకోలేము. దట్ ఈస్ ద ఐరనీ ఆఫ్ ఈ క్యాస్ట్. అంటే దీనికంటే కూడాను చాలా వివక్షకు గురవుతున్న కులం ఇదని నేను అనుకుంటూ ఉంటాను. నేను పెరిగినంత బ్రాహ్మణ ఇళ్లలోనే, కానీ వేరుగా చూసేవాళ్ళు. అట్లా అంటే వెంకటేశ్వర స్వామి కూడా
మా కుల పాడిన పాట వింటేనే ఉదయం లేస్తాడు అని చెప్పే వాళ్ళంతా కూడా ఆవిడని కూడా బ్రాహ్మణి అని అంటారు. ఆ కోణంలో మీరు ఏమిట్లా అంటే బ్రాహ్మణి అని నాకు తెలియదు అసలు. ఆ తర్వాత దాదాపుగా అంటే నేను ఎండమూరిని మళ్ళీ అది ఈ నాన్ సీరియస్ రైటింగ్ అంతా దాటి ఏ చెలంకో ఏ త్రిపుర దగ్గరికో వచ్చే టైంకి కొంచెం స్పృహ మొదలైంది. ఆ మొదలైన క్రమంలో అప్పుడు నేను ఎవరైనా మీరు ఏమిట్లో అని అడిగినప్పుడు భోగమాళ్ళం అనేవాడిని. నా బంధువులంతా నన్ను బాగా సీరియస్గా తిట్టేవాళ్ళు. ఎందుకు చెప్తాను అట్లా తెలగా అని చెప్పొచ్చు కదా అంటారు. అంటే చాలామంది ఆకాశ వాళ్ళు తెలగానే చెప్పుకుంటారు, చాలా కులాల వాళ్ళు తెలగాని చెప్పుకుంటారు, అట్లా చెప్పుకుంటారు. అట్లా నేను అనేవాడిని బ్రాహ్మణ్ అని చెప్తున్నప్పుడు, మాల అని చెప్తున్నప్పుడు, రెడ్డి అని చెప్తున్నప్పుడు, భోగం వాళ్ళు భోగం అని చెప్తే అది అలవాటు అవుతుంది, మనం అలవాటు చేద్దామంటే నేను చాలాసార్లు తిట్లు తిన్నాను మా బంధువులతో. అందరూ దాదాపుగా మా బంధువుల్లో చాలామంది కాపులు అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, తెలగ అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, వైశ్య అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, చాలా కులాల వాళ్ళు ఉన్నారు. అంటే ఈ ఉంచుకోవడాలు అనే కల్చర్లోంచి వచ్చిన కులాలు ఇవన్నీ. నేను బ్రాహ్మణ్ కూడా అలానే అయ్యాను. తర్వాత నేను బ్రాహ్మణ్ అమ్మాయినే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. తర్వాత నా కొడుకు బ్రాహ్మణ్ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. నా రెండో కొడుకు కూడా బ్రాహ్మణ్ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. మరి అది ఎలా జరిగిందో తెలియదు. లేదు బహుశా నేను కూడా మా బంధువుల్లో అందరూ బ్రాహ్మణ్స్ ఉండడం వల్ల ఇది జరిగి ఉంటుంది. అంటే ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా ప్రేమ వివాహాలే కనుక అలా జరిగి ఉంటుంది. ఆ క్రమంలో సరే ఎంత మనం విప్లవం తీసుకొద్దాం అనుకున్నా రాదు. అక్కడ కొంత చదవడం అనేది విపరీతంగా, అంటే ఏదైనా నేనైతే ఎవరికైనా నేను చెప్తానంటే ముందు బాగా చదవండి అని చెప్తాను. అందుకనే బాగా విపరీతంగా చదవండి అని చెప్తాను. ఆ చదువుకునే క్రమం ఏదైతే ఉంటే నేను విపరీతంగా చదివాను. దాదాపుగా నాన్ సీరియస్ చదివేటప్పుడు జేమ్స్ హ్యాడ్లీ చేజ్ నవలలు ఒక రోజులో 8 నవలలు చదివిన రోజులు ఉన్నాయి. నేను 8 నవలలు అంటే చేజ్ నవలలు అందరికీ తెలుసు 196 పేజీల నుంచి 205 పేజీల మధ్యలో ఉంటాయి అన్ని నవలలు. 7-8 నవలలు నేను చదివిన రోజులు ఉన్నాయి. అట్లా నేను నాన్ సీరియస్ నుంచి సీరియస్ రైటింగ్కి వచ్చిన టైంలో అప్పటికి ఇంకా ప్రేమలేఖలు రాస్తూనే ఉన్నాను నేను. ఇంకా అప్పటికి అసలు రైటింగ్లోకి రాలేదు. పోయిటరీ చదవడము ఇదంతా ఉంది కానీ రాయడానికి రాలేదు. ఆ తర్వాత ఎక్కడో అపరాధ పరిశోధనలో ఏదో ఒక డిటెక్టివ్ కథ ఒకటి ఏదో రాశాను. అది నా మొదటి రచన. ఖమ్మంలో ఆ పుస్తకాల షాప్లో ఒకటి అతనైతే చాలా ఆనందపడిపోయి ఆ కథని వచ్చిన వాళ్ళందరికీ వినిపించి చెత్త కథ, అదేమి మొదటి రచన కనుక చెప్తున్నాం. ఆ రకంగా బహుశా తర్వాత సీతారాం పరిచయం కావడము, అఫ్సర్ పరిచయం కావడము. అప్పటికి అఫ్సర్ సీతారాం కాదు కానీ అప్పటికి అఫ్సర్ ఈజ్ ఏ పాపులర్ రైటర్. వాడు తెలుసు అప్పటికే, కవిగా అందరికీ తెలుసు. పెద్దగా మేము ఎవరని తెలియదు. నేను సీతారాం కానీ నేను కానీ అక్కడక్కడ పత్రికలు ఏవో రాస్తున్నప్పటికీ తెలియదు. అప్పుడు సీతారాం రక్తస్పర్శ అనే ఒక పుస్తకం ప్లాన్ చేశాడు. తలా 15 కవితలు అనుకున్నాము, వచ్చింది అది. ఆ పుస్తకం వచ్చిన తర్వాత కూడా నాకు కవిత్వం అంటే ఏంటో తెలియదు. రక్తస్పర్శలో నేను రాసింది కవిత్వం అని నేను ఇవాళకి కూడా అనుకోలేదు. నేను చాలా చోట్ల దాన్ని అఫీషియల్గా రికార్డెడ్గా నేను దాన్ని డిజోన్ చేసుకుంటున్నాను అని చెప్పాను. ఎందుకంటే తెలియదు అప్పటి కవిత్వం అంటే రోడ్డు అంటే ఆ రోడ్డుని డిస్క్రిప్టివ్గా కింద ఒక 15 లైన్లు రాసేసి అది కవిత అనడము, ఇంకా అలానే ఏదో ఒకటి. సరే ఆ తర్వాత తెలుగు సాహిత్యంలో చాలామంది కవులు అదే రూపకాలంకారాన్ని పట్టుకొని మహాకవులు అయిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, అదేమీ కాదనట్లే. కానీ నేను అప్పుడు నాకు అనిపించింది, ఇప్పుడు నేను అంటే దాదాపు నేను డినై చేసి కూడా దాన్ని డిజోన్ చేసుకొని కూడా 15 సంవత్సరాలు అయింది. ఆ తర్వాత రక్తస్పర్శతో తీసేస్తే ఇంకా అప్పటికంటే ఇంగ్లీషు సాహిత్యం చదవడం అనేది చాలా ఎక్కువైపోయింది. అంటే ఇక జేమ్స్ హ్యాడ్లీ చేజ్ని, ఇర్వింగ్ వ్యాలెస్ని దాటి వచ్చేసాం. ఏ పిచ్చికాయుధం కనపడ్డా చదవడం అనేది ఉండేది. నాకు విపరీతంగా తెలియదు. అప్పుడు ఇంగ్లీషు సాహిత్యం అంటే ఆంగ్ల రచయితలు, ఆంగ్లేతర వేరే దేశాల కవులు, నాటకకర్తలను చదవడం చాలా ఎక్కువ చదివాను నేను. ఆ క్రమంలో అంటే ఏంటంటే ఇప్పుడు ఇంగ్లీషు రచయితలు అందరూ కూడా వాళ్ళు రాయదలుచుకున్నది రాయడం ప్రధానంగా రాస్తారు. కానీ ఇంగ్లీష్లో లేదు జర్మన్ నుంచో లేకపోతే ఫ్రెంచ్ నుంచో వేరే ఇంగ్లీష్లోకి వచ్చినవన్నీ ఆ రచయితలందరూ కూడా వాళ్ళు రాసే విధానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ 2 చిన్న తేడాలు. అందులో నేను చదివిన వాళ్ళందరూ కూడా బహుశా రాసే విధానానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే వాళ్ళు అయి ఉంటారేమో. అందుకే ఇంగ్లీష్ కూడా నేను చదువుకున్నాను. ఫ్రెంచు, జర్మన్ చదివిన క్రమంలో
రాసే విధానానికి ఇంపార్టెన్స్ ఇస్తూ నేను దీన్ని మిక్స్ చేసుకొని రాసే విషయము, రాసే విధానము అనే దాని మీద నేను ఒక దృష్టి కేంద్రీకరించి రాయడం అనేది నేను చేశానని అనుకుంటున్నాను. ఆ క్రమంలోనే మామూలుగా అంటే చెప్పాను కదా, ఎట్లా అంటే రూపకాలంకారము, మామూలుగా కవిత రాయడం అనేది అప్పటికి కొన్ని రాశాను నేను. ఇప్పుడు నాకు నా పేరు చెప్పంగానే చాలామంది నా తాతయ్య చేతికర్ర కోట్ చేస్తారు. తాతయ్య చేతికర్ర మంచిపోయాం కావచ్చు, కానీ నేను సేమ్ ఇప్పుడు ఏమి ఉండదు. తాతయ్య చేతికర్ర అనే దాంట్లో ఓ మెమాయిర్, తాతయ్య మీద ఉండే ప్రేమ, ఆ చేతికర్రలోకి తన్ని పర్సానిఫై చేసి చేతికర్ర అనే తాతయ్య అనుకొని మా అమ్మ అంటే మా తాతయ్య కోడలు ఆయన్ని ఎలా నిర్లక్ష్యం చేసిందని చెప్తూ చివరికి అది కాలిపోయినప్పుడు దాని నిండా కన్నీళ్ళు ఉన్నాయి కనుక బాగా పొగసూరి పొగొస్తుంది అని చెప్పడంతో కవిత ముగించాను. చాలా సింపుల్ ఫామ్ అని నేను ఇది అనుకుంటా. అంటే ఇప్పటికీ నన్ను ప్రసేనానంగానే అది కోట్ చేస్తారు. కానీ నేను దానికంటే ఇది కాదు కవిత్వంలో ఉండాల్సింది. కవిత్వం ఇంకేదో చేయాలి. కేవలం అందంగా చెప్పడము, అలంకారాలతో చెప్పడం కాదు అని నేను అనుకున్నాకనే నా మొదటి పుస్తకం ఇంకా ఉంది. నేను శీర్షికల విషయంలో కూడా చాలా పర్టిక్యులర్ అండి. అంటే నాకు రక్తస్పర్శ అనే టైటిల్ నాకు అసలు ఏమాత్రం నచ్చని టైటిల్. అప్పటికి నా అజ్ఞానంలోంచే నేను అఫ్సర్తో సీతారాంతో పోరాడే. అది కాదు టైటిల్, అదేం టైటిల్ అది, రక్తం స్పర్శ అది కాదు, అది మామూలు మాట పెట్టండి. వాళ్ళు అప్పటికి అఫ్సర్ ప్రధానంగా బాగా సీనియర్ కనుక తను నా మాట వినలేదు. నా మాట వినకుండా రక్తస్పర్శ కోసం నాకు అది అప్పటికి ఇష్టం లేని మాట. నేను ఇప్పటికీ ఎవరికైనా నేను టైటిల్ సజెస్ట్ చేసినా సరే నేను చాలా మామూలు పదాలతో ఉండేటట్టు, మామూలు మాటలతో ఉండేటట్టు టైటిల్స్ నేను సజెస్ట్ చేస్తాను. అలానే ఇంకా ఉంది అనే దానికి నేను ఒక తాత్విక అర్థం ఉంది అని నేను అనుకుంటున్నాను. అంటే నథింగ్ ఈజ్ కంప్లీటెడ్, ఏది ఎప్పటికీ ముగియదు అనేది చెప్పడం అనేది నా ఉద్దేశం. అదో ఒక తాత్విక చింతన అనుకొని నేను ఆ టైటిల్ పెట్టాను. చాలా మామూలు మాట. ఇంకా ఉంది అనేది చాలా మామూలుగా మాట అని బయట వాళ్ళకి ఎందుకు అనిపిస్తుంది అంటే, వారపత్రికల్లో ఉండే సీరియల్లో చివరిలో ఉండే బ్రాకెట్లో ఉండే మాట అది ఇంకా ఉంది కనుక వాళ్ళకి అది ఒక కవిత్వ పుస్తకానికి శీర్షికగా బహుశా దాన్ని ఆమోదించడానికి సిద్ధంగా లేదు. కానీ నేను కొంత సంజాయిషి లాంటి వివరణ లాంటిది ఇచ్చుకున్నాక పోనీలే అనుకున్నారు. ఆ తర్వాత నా తర్వాత పుస్తకానికి నేను ఏది కాదు అని పెట్టాను. ఏది కాదు అంటే ప్రతిదాన్ని డినై చేయడం అనే అర్థంతో నేతి అని సంస్కృతిలో ఉంటుంది. ఆ సెన్స్తోని నేను ఏది కాదు అని పెట్టాను. అది కూడా అంటే నేను ఇప్పటివరకు వచ్చిన నా సంకలనాలన్నిట్లలో ది బెస్ట్ అన్నదని నేను అనుకుంటా. అందులో నా భావజాలం అయితే నా కవిత్వం ఏమిటి, నేను ఏం చెప్పదలుచుకున్నాను, నా రూపం ఏమిటి అని. బహుశా మోహన్ ప్రసాద్ కూడా ఇందాక శ్రీనిధి చెప్పినట్టుగా తన సమకాలీన కవుల కంటే కవిత్వ రూపంలో ప్రసేన్ 100 ఏళ్ళు ముందున్నాడు అని మోహన్ ప్రసాద్ లాంటి మనిషి. ఎందుకంటే ఆయన అనడం అనేది వేరే ఎవరో అంటే కాదు, ఆయన అసలు కవిత్వ రూపం గురించి తెలుగు సాహిత్యంలో మోహన్ ప్రసాద్ గారికి తెలిసినంతగా ఎవ్వరికి తెలియదు. అది నేను వెళ్ళబుద్ధి చెప్పగలను. ఆయన ఆ మాట అనడం అనేది నేను ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఆయన. ఆ మాట నన్ను అనడం, అది ఇప్పటికీ అలా నిలిచిపోవడం అనేది నేను అట్లా ఏది కాదు అనేది అంటే మ్యాగ్నమ్ ఓపస్ అంటారు, అంత పెద్ద మాట కాదు కానీ ఊరికి మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను, అయి ఉంటుందని నేను అనుకుంటాను. ఆ తర్వాత నాకు ఇష్టమైన పుస్తకం క్షమకావ్యం అని నా మనవరాలు పుట్టాక నేను ఒక చిన్న పోయిట్రీ ఆల్బమ్ వేశాను. పోయిట్రీ ఆల్బమ్ ఏం లేదు, జస్ట్ నా మనవరాలు పుట్టి అప్పుడే అది మొదటి పుట్టినరోజు బహుమతిగా తనకు ఆ పుస్తకాన్ని నేను ఇచ్చాను. ఈ సంవత్సర కాలంలో తను మా ఇంట్లో తచ్చాడుతున్నప్పుడు, తిరుగుతున్నప్పుడు, నడయాడుతున్నప్పుడు జరిగిన ఫీలింగ్స్ అన్నిటినీ నేను అందులో రికార్డ్ చేశాను, అందులో ఫోటోలతో. అందుకని నేను పోయిట్రీ ఆల్బమ్ అన్నాను దాన్ని. అదొకటి నాకు బాగా ఇష్టమైన కొంచెం చిన్న లైన్లు ఉంటాయి, చిన్న మాటలు ఉంటాయి. ప్రతి తల్లి కనెక్ట్ అయ్యేటటువంటి పుస్తకం అది బాగా హిట్ అయిన పుస్తకం. దీంతోపాటు నేను ఇక్కడ ఒక మాట చెప్పదలుచుకున్నాను. నేను కవిత్వం గురించి నేను ఇంత మాట్లాడాను కదా, నాకు ఒక చిన్న డౌట్ ఉంటుంది ఎప్పుడైనా సరే. నేను ఇందాక చెప్పాను కదా, అంటే మనం ఇదంతా చెప్పుకునేటప్పుడు ఒక ఓవర్ మెలో డ్రమటైజేషన్ ఆఫ్ పవర్టీని మనం ప్రజెంట్ చేసుకోవచ్చా
ఎవరైనా కళాకారులు కానీ అనేది నేను కొంచెం నాకు సందేహం వస్తూ ఉంటుంది ఎప్పుడైనా సరే. అంటే ఇప్పుడు యాకూబ్ కానీ మిగతా చాలామంది చేస్తారు, అది నాకు అది నచ్చదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, నా గురించి తెలిసింది తక్కువ ఉంటుంది సాహిత్యకారులందరికీ, వాళ్ళు అనుకునేది ఎక్కువ ఉంటుంది. అనుకునే దాంట్లో నిజం ఉండదు అంటే నేను చెప్తున్నాను. నేను ఎప్పుడు కూడాను ఆ ఓవర్ మెలోడ్రమటైజేషన్ ఆఫ్ పావర్టీకి సంబంధించిన అంశాలని నేను చెప్పకపోవడం బహుశా కారణమై ఉంటుంది అనుకున్నాను. నేను ఇవాళ ఊరికే ప్రస్తావించడం కోసం నేను 4 ముక్కలు చెప్తాను. నేను నా 14వ ఏట నేను 10th పాస్ అయిన అప్పటి వరకు మేము బాగా బలిసిన వాళ్ళం, బోల్డ్ డబ్బులు. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, అప్పటికి 1974 నా 14వ ఏట అంటే అప్పుడు కాకతీయ మెడికల్ కాలేజీలో 8,000 రూపాయలు కడితే మెడికల్ సీట్ వచ్చేది. 8,000 రూపీస్ డొనేషన్. బహుశా ఇప్పుడు అదైతే 1.5 అయి ఉంటుంది ఇప్పటి లెక్క ప్రకారం. మేము ఆ 8,000 రూపాయలు కట్టగలిగిన మా ఫాదర్ ఆయన అంటే బీడీఓ స్థాయి, అంటే బీడీఓ అంటే ఇప్పుడు దాదాపు ఆర్డీఓ అంటే డిప్యూటీ కలెక్టర్ స్థాయి ఉద్యోగం చేసేవాడు మా ఫాదర్. ఆ క్రమంలో అట్లా అంటే ఒక మెడికల్ కాలేజ్ సీటు పొందగలిగేటటువంటి శక్తి ఉన్న టైంలో 10-30 అంటారు కదా, ఓవర్ నైట్ రిచెస్ టు ర్యాగ్స్ అంటారు ఇంగ్లీష్లో. ఒక్కసారి మొత్తం మా ఆస్తులు మా వ్యవస్థ మొత్తం ధ్వంసం అయిపోయింది. మేము నిరుపేదలం అయ్యాం. సరే అదంతా అనవసరం, ఎందుకు ఎలా అయిందో పక్కన పెట్టి అయిపోయాక వీఆర్ ఫోర్స్ టు ర్యాన్ అవే బాంబే. ముంబై కాదు అప్పటికి, బాంబేలో వెళ్ళాం. బాంబేలో మేము 2 సంవత్సరాలు ఉన్నాం. బాంబేలో చాలా చాలా పేద బతికాం మేము, మా కుటుంబం అంతా, మా అమ్మ మా నాన్న మా చెల్లి నేను. ఎంత పేద బతికామంటే నేను ట్రైన్లో పళ్ళు అమ్మాను, ట్రైన్లో పల్లీలు అమ్మాను, ట్రైన్లో పుచ్చకాయ ముక్కలు అమ్మాను. 10 పైసలకు ఒక ముక్క చొప్పున ఒక కాయ కొనుక్కొని 15 ముక్కలు చేసి ₹1.50 వస్తే ఆ ₹1.50లో ఒక 60 పైసలు లాభం వస్తే అట్లాంటి రోజుకు 2-3 అమ్మితే వాటితోని మా ఫాదర్ తీవ్రమైన ఆస్తమా పేషెంట్ ఆయన. అంటే క్రానిక్ బ్రాంకటిస్ అంటారు. ఆయన కొంచెం చల్లగాలి వచ్చినా, కొంచెం చలి ఏదన్నా కొంచెం తడి తగినా ఆయన అసలు కంటిన్యూస్గా దగ్గుతూనే ఉంటారు. అప్పుడు నేను ఆ వయసులో ఎట్ ద ఏజ్ ఆఫ్ 15 మా అమ్మని మా చెల్లిని ఇంక్లూడింగ్ మా ఫాదర్, ఆయన ఎడ్రినాలిన్ ఇంజెక్షన్ ఆయనే తీసుకోవాలి. రోజుకి 7-8 ఎడ్రినాలిన్ ఇంజెక్షన్ తీసుకునేవాడు. ఎడ్రినాల్ వాయిల్ అప్పుడు 80 పైసలు. ఎడ్రినాల్ వాయిల్ అంటారు, అందులో 10 ఇంజెక్షన్లు ఉంటాయి, అది 80 పైసలు. ఇదంతా కూడా నా మీదనే భారం పడింది. అక్కడ బహుశా నేను అనుకోవడం నాకు జీవితం అది నేర్పి ఉంటుంది. కవిత్వం కావచ్చు, బాధలు కావచ్చు, పెయిన్స్ కావచ్చు, ఏదన్నా నేను హోటల్లో సప్లైర్ చేశాను, బార్లో సప్లైర్గా పనిచేశాను. అయినప్పటికీ నాకు చదువు మీద పిచ్చి ఉండేది. మీరు నవ్వుతారు. బార్లో సప్లైర్గా పనిచేస్తున్నప్పుడు ఒక కస్టమర్ దగ్గర ఎక్స్క్విజిట్ అనే మాట నేను ఇంగ్లీష్లో వాడినందుకు అతను ఆ రోజు నాకు ₹2 టిప్ ఇచ్చాడు. ఎక్స్క్విజిట్ అనే మాట 1975లో నేను వాడినందుకు, అట్లా ఒక బార్ సప్లైయర్గా వాడినందుకు ₹2 టిప్ ఇచ్చాడు. ₹2 టిప్ అనేది 75లో చాలా ఎక్కువ. అప్పుడు పావలా ఇచ్చేవాళ్ళు టిప్కి, అంతే. ఆ దరిద్రంలోంచి ఆ తర్వాత దెన్ వీ కేమ్ బ్యాక్ టు, మళ్ళీ మేము హైదరాబాద్ వచ్చాము. తర్వాత సరే చాలా పరిణామాలు అవి జరిగాయి. నాకు అక్కడ కొంచెం అంటే కులానికి సంబంధించిన ఎఫెక్ట్, అంటే నేను చెప్పిన బ్రాహ్మణ కుటుంబంలో ఉంటూనే వాళ్ళతోనే వ్యతిరేకతని, వాళ్ళతోనే దూరాన్ని అనుభవించిన పరిస్థితుల్లో కొంచెం కులం పట్ల అవగాహన రావడం మొదలైంది. అప్పటికి బ్రాహ్మణ్ అని చెప్పుకోవడం మానేశాను. అప్పటికి బహుశా నేను అనుకున్న 19 ఏళ్ళు వచ్చి ఉంటాయి నాకు. అప్పుడు చెప్పాను ఇందాక నేను ఏటోళ్ళు అంటే భగవాళ్ళు అనేవాళ్ళు. ఇప్పటికి కూడా బాధేస్తుంది నాకు చాలా సందర్భాల్లో. నాకు కొంచెం ఈ విజయవాడ ఆంధ్ర ఫ్రెండ్స్ ఎక్కువ. వాళ్ళందరికీ ఒక అలవాటు ఉంటుంది, భోగం మేడం పెట్టించామంటారు. వాళ్ళకి నేను తెలుసు, అయినా కూడా అలవాటు ప్రకారం వాళ్ళు అనేస్తారు. మొన్న భోగం మేడం పెట్టించాం భలే ఉంది అంటారు. కొంచెం నా మనసు ఎక్కడో చూసుకోమంటుంది. బట్ వాళ్ళు కూడా ఉద్దేశపూర్వకంగా అనేది కాదు. ఆ రకంగా కులం అనే అవగాహన రావడం మొదలైన దగ్గర నుంచి నేను చాలా అంటే ఒక పోరాటం లాంటిదే నేను చేస్తూ వచ్చాను. కానీ అంటే అది నిలబడేది కాదు. అయితే ఇప్పుడు అంటే ఓం అనే మాట లేదు ఇప్పుడు కులాల జాబితాలో. వేదిక అబద్ధం అని నేను చెప్తుంటా. వేదిక ఎక్కగానే
మనందరం కూడా రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా సరే స్టేజ్ ఎక్కగానే అబద్ధాలు చెప్పేస్తారు, వాళ్ళు నిజాలు మాట్లాడరు. మరైతే వాళ్ళు మీరేం చెప్పబోతున్నారని అడిగారు ఇందాక ఎవరు. నేను చెప్పాను, అందుకని నేను అక్కడ వచ్చి నిలబడి మాట్లాడతాను, కానీ నేను అబద్ధం అయితే ఖచ్చితంగా చెప్పను, నిజాలే చెప్తాను అని చెప్పాను. వేదిక నిజంగానే అబద్ధం. మనందరం కూడా అదే విక్రమార్కుడి సింహాసనం ఎక్కంగానే నిజాలు వస్తాయంటారు కదా, అలాగా మనం సాహిత్య సభల్లో కానీ రాజకీయ సభల్లో కానీ వేదిక ఎక్కంగానే అబద్ధాలు వచ్చేస్తాయి. అట్లాంటి ఇప్పుడు నేను మాట్లాడుతున్నది మాత్రం అట్లాంటి అబద్ధాలు కావు. ఖచ్చితంగా నేను నిజాలే మాట్లాడతాను. ఇందాక నేను అయితే నా కవిత్వం దగ్గరకు వచ్చాను కదా, నేను నా కవిత్వం ఒకసారి నా కవిత్వానికి సంబంధించిన సరే ఈ ట్రావెల్ అంతా జరిగాక ఇప్పుడు నాకు ఒక సందేహం ఉంటుంది. ఏంటంటే ఒక పెద్ద కవి ఒక మాట అంటాడు, ఏంటంటే భావోద్వేగం నిజమేనన్న భ్రమను పాఠకుడు కవికి కల్పించాలి అంటాడు. ప్లీజ్ జాగ్రత్తగా వినండి. భావోద్వేగం నిజమేనన్న భ్రమను కవి పాఠకుడికి కల్పించాలి అంటాడు. నాకు చాలా ఇష్టమైనది. మనం రాసే కవిత్వం అంతా కూడాను నిజమైన భావోద్వేగమా, లేకపోతే పాఠకుడికి అది నిజమేనని భ్రమ కల్పిస్తున్నామా అంటే సింపుల్, దాన్ని ఇంకా సింప్లిఫై చేస్తాను నేను. కవిత్వం అనేది, మనం రాసే కవిత్వం అనేది అంటే ఐ డోంట్ బిలీవ్ ఏది అంటారే అంతర్బహిర్చేతనల ఘర్షణ కవిత్వం, నా కవిత్వం నేను రాయలేదు, అదేదో రాయించింది, నా పాత్రలు వాటికి అవే, ఐ డోంట్ బిలీవ్. నేనైతే ఖచ్చితంగా నా వరకు నేనైతే మన స్కిల్ మాత్రమే మనం రాస్తాము అని నేను బలంగా నమ్ముతాను. స్కిల్ తప్పితే ఇంకోటి ఏమీ ఉండదు. అందులో కేవలం భావోద్వేగమే కనుక మనం రాసేటట్టయితే అందరం ఒకటేలాగా రాయాలి. మా అమ్మ చనిపోయింది, సుబ్బారావు వాళ్ళ అమ్మ చనిపోయింది, ఇద్దరం అమ్మ మరణం అని ఒక కవిత రాశారు. ఖచ్చితంగా ఇద్దరు కవిత ఒకే రకంగా బలంగా ఉండాలి, కానీ ఉండకపోవచ్చు. సుబ్బారావు కవిత చాలా బలంగాను, నా కవిత బలహీనంగానూ ఉండొచ్చు, ఎందుకంటే నాకు స్కిల్ తక్కువ ఉండడం వల్ల. అలా కాదు, మా అమ్మ చనిపోలేదు, నేను చనిపోయినట్టుగా ఊహించుకొని మా అమ్మ బతికే ఉంది, కవిత రాశాను అమ్మ మరణం అని. సుబ్బారావు నిజంగా వాళ్ళ అమ్మ చనిపోయింది, వాళ్ళ అమ్మ చనిపోయినట్టు అమ్మ మరణం అని కవిత రాశాడు. అప్పుడు నా కవిత బాగుండొచ్చు. మా అమ్మ చనిపోకున్నా నేను అమ్మ మరణం అని నేను కవితను ఊహించుకొని, భావాన్ని భావోద్వేగాన్ని ఊహించుకొని రాసుంటే బాగుండొచ్చు. ఎందుకంటే ఇందులో నా స్కిల్ ఎక్కువ వాడాను నేను, ఖచ్చితంగా బాగుంటుంది. అతని భావోద్వేగం అంతవరకే. ఇక్కడ నాది యాడెడ్ స్కిల్ అంటే ఆర్టిక్యులేషన్ అంటాం కదా మనం, అది అని నేను బలంగా నమ్ముతాను. అందరూ ఒప్పుకోకపోవచ్చు కాబట్టి. కనుక ఇవన్నీ ఉత్తమ మాటలు మాట్లాడద్దు. అంటే కవులందరూ కూడాను కవిత్వాన్ని తీసుకెళ్ళి అంటే ఒక హై పెడెస్టల్ మీద కూర్చోబెట్టే ప్రయత్నంలో జరిగేటటువంటి భాగం. అయితే కవిత్వం బాగుండాలంటే ఖచ్చితంగా స్కిల్ పెంచుకోండి అని చెప్తాను. ఇవాళ నేను నా కవిత్వం కఠినంగానో మొరటుగానో, నా కవిత్వం రూపకరహితంగానో ఉండడానికి నేను నడిచొచ్చిన దారి కారణం, నేను నడిచొచ్చిన గతుకులు కారణం, నేను నడిచొచ్చిన గుంటలు ముళ్ళు రాళ్ళు కారణం. అయితే మనం రాయబోయే కవిత్వానికి మన స్కిల్ దేని ద్వారా వస్తుంది? మనం ఏమైతే చదువుకున్నామో, మనం ఏమైతే నేర్చుకున్నామో, మనం ఏమైతే తెలుసుకున్నామో. నేను దాదాపుగా ఒక 45 ఏళ్ళుగా నేను చదువుతూనే ఉన్నాను. ఇవాళ నేను ఏదైనా ఒక వాక్యం రాస్తే అది బాగుంటే అది నా ఇప్పటి గొప్పతనం కాదు. నేను 45 ఏళ్ల పాటుగా రాసిందంతా ఆ వాక్యంలో ఉంది, చదివిందంతా ఆ వాక్యంలో ఉంది అని అర్థం. అది సాధించండి అని చెప్తాను నేను ఎవరికైనా సరే. అది ముఖ్యం. మనం చదివిన దాన్ని మనం రిప్రొడ్యూస్ చేస్తాం, రిఫైన్ చేసి రిప్రొడ్యూస్ చేస్తాం, రీసైకిల్ చేసి రిప్రొడ్యూస్ చేస్తాం. మామూలుగా పిల్లల విషయంలో చెప్తారు, ఏ పిల్లవాడు కూడా ఏది సృష్టించడు, మనం అన్నవి విని తను రిప్రొడ్యూస్ చేస్తాడు. అదే భాష అవుతుంది. అంటే కవిత్వానికి సంబంధించిన వరకు కవిత్వం అనేది భాష యొక్క కళ అనే విషయాన్ని అయితే నేను అంగీకరిస్తాను. యొక్క అనే మాట వాడక తప్పదేమో నాకు, అంటే నేను వాడను. ఇక్కడ భాష కళ, కవిత్వం అనేది భాష కళ. భాషని కళాత్మకంగా చెప్పగలగడం అనేది కవిత్వం అనుకుంటే, కళాత్మకంగా చెప్పడం ఎక్కడి నుంచి రావాలి, ఎలా రావాలి? మనం చదివింది, మనం నేర్చుకున్నది, మనం అనుభవించింది, మనం జీర్ణం చేసుకున్నది ఇందులోంచి రావాలి. అది నేను చాలామందికి అదే చెప్తుంటా. అందుకే పుస్తకాల టైటిల్స్ కూడా ఎవరికి వర్తిస్తే వారికి అని పెట్టినప్పుడు కూడా నేను నిజానికి యూజువల్గా నేను సీతారాం మేము బోజం ఫ్రెండ్స్ అండి, ప్రతి విషయం చర్చించుకుంటాం, ఏది రాసినా ఏదైనా.
ఎవరికి వర్తిస్తే టైటిల్ అప్పుడు నేను వాడికి కూడా చెప్పలేదు. పుస్తకం అచ్చు గిరిధర్, విజయవాడలో గిరిధర్ చేశాడు ఆ కవర్. అక్కడికి వెళ్ళినప్పుడు సిస్టమ్ మీద ఓపెన్ చేశాను, నేను నిలబడి వాడు వెనక నిన్నాడు. వాడు కూడా ఏంట్రది అన్నాడు. బాగాలేదా అన్నాడు. బాగాలేదు అన్నాడు. అయితే ఖచ్చితంగా అదే ఉంచుతానన్నాను. అదే ఉంచాను. కిందికి సరిపోయేసరికల్లా భావ వ్యాకరణం అన్నాను నేను దాన్ని, కవిత్వం అనలేదు. కవిత్వం యూజువల్గా మీరు అన్ని కవితా సంకలనాల మీద పైన కవిత్వం అని అడ్డంగా నిల్లు కానీ 3 అక్షరాలు ఉంటాయి. నేను అది అనకుండా ఎవరికి వర్తిస్తే వారికి సేమ్ భావ వ్యాకరణం అన్న. అంటే మామూలు పోయిటరీ అంటే రీడర్స్ రెస్పాన్స్ థియరీలో మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఒక్కో కవితను ఒక్కొక్కళ్ళు ఒక రకంగా అర్థం చేసుకుంటారు. చాలా సింపుల్ది కావచ్చు, చాలా కఠినమైనది కావచ్చు. ఒకంకే కబికం బాకా అన్నప్పుడు ఎవరికి ఎట్లా అర్థం కావచ్చు, లేదు మామూలుగా. నేను దానికి ఉదాహరణ ఒక మాట, నేను రాసింది ఒక వాక్యం చెప్తుంటే ఏంటంటే, బలపం ఎన్ని ముక్కలైనా రాస్తూనే ఉంటుంది అనేది నేను రాసిన ఒక వాక్యం అండి. ఈ వాక్యాన్ని మామూలుగా బలపం ఎన్ని ముక్కలైనా రాస్తూనే ఉంటుంది అని కనుక ఎవరిని అనుకున్నాం, కరెక్టే కదా, నిజంగా బలపం ముక్క అయిపోయి రాసాను. కానీ దాని వెనక్కి వెళ్ళి దాంట్లో ఉండే ఒక తాత్విక భావాన్ని కనుక గ్రహిస్తే చాలా అర్థాలను ఇస్తుంది. నువ్వు బలపం లాంటి వాడివి అయితే నువ్వు ఎన్ని ముక్కలైనా సరే గో ఆన్ డూయింగ్ యువర్ డ్యూటీ అని బలపం చెప్తూ ఉంటుంది. ఇది నా సెన్స్. దాన్ని మామూలు ఇంకెవరికన్నా అంటే అసలు పోయిటరీ కానీ భాష కానీ ఏం తెలియని వాళ్ళకి అదే మాట, బలపం ఎన్ని ముక్కలైనా రాస్తుంది అంటే కరెక్టే కదా అనుకుంటారు. అది అర్థం. అది మనం భావంలోకి వెళ్ళమని చెప్తాం, ఆ భావంలోంచి తాత్వికతలోకి వెళ్ళమని చెప్తాం. నేను ఏది రాసినా ఏది చేసినా ఆ ప్రయత్నం నేను చేస్తూ వచ్చాను, అట్లానే చేశానని అనుకుంటున్నాను. చాలామంది అంటే నా మీద నాకు ఒక అంటే ఫిర్యాదు కూడా ఉంది, అర్థం కాదు ప్రసేన్ కవిత్వం అనే విషయం. అలానే కొంతమంది ఉద్దేశపూర్వకంగా కాంప్లికేట్ చేస్తాడు పద్యాన్ని ప్రసేన్ అనే విమర్శ కూడా నా మీద ఉంది. నేనేమంటానంటే, నేను ఉద్దేశపూర్వకంగా చేశానా అనుద్దేశపూర్వకంగా చేశానా అనేది పక్కన పెడితే, నా కవితకు అసలు ఒక అర్థం ఉందా లేదా, అర్థం లేకపోతే తప్పు నాదే, అర్థం కాకపోతే తప్పు నీదే. దట్స్ వాట్ ఐ వాంట్ టు కన్వే. అంటే అర్థం కావడానికి మనకేంటంటే స్ట్రైట్ అవే కవిత చదవంగానే బుర్రకెక్కాలండి. నేను కవిత్వం అది లక్షణం కాదు అంటాను. నేను భాష యొక్క కళ అని మనం అనుకున్నాము అంటే మామూలుగా సింపుల్గా చెప్పేస్తే ఏముంటుంది, ప్రతి ముక్క అక్షరం రాస్తుంది బలపం అని అంటే దాని మామూలు అర్థం కాదు. అక్కడ దానికి వేరే అర్థం ఉంటుంది. కనుక కవితని అయినా సరే అర్థం చేసుకోవాలి. ఎంతమంది చెప్పారు? బైరాగి నేరుగా అర్థమయ్యాడా ఎవరికైనా? అల్లూరు బైరాగిని మీరంతా చదివే ఉంటారు కదా. మోహన్ ప్రసాద్ గారు ఎవరికి అర్థమయ్యారు? తెలుగు సాహిత్యంలో, తెలుగు కవిత్వంలో తనకు రావాల్సిన గుర్తింపు, తను పొందాల్సిన అర్హత పొందని మొట్టమొదటి ప్రథమ పెద్ద కవి మోహన్ ప్రసాద్ అని నేను అంటాను. ఆయన ఎవరు గుర్తించలేదు. ఆయన రాసిన కవిత్వం కానీ, ఆయన రాసిన వ్యాసాలు కానీ, ఆయన రాసిన విశ్లేషణలు కానీ తెలుగులో ఎవరు రాయలేదు. ఆయన చదివినంత కూడా ఎవరు చదవలేదు. ఎందుకంటే ఆయనను అర్థం చేసుకోవడం కానీ కష్టమైన పని. అలా అని పెద్ద బాధ ఉండదు అని ఒక పద్యాన్ని మొదలు పెట్టగలిగిన శక్తి అప్పట్లో, ఇప్పుడు ఎవరు బహుశా ఇప్పుడు ఏ సూఫియో నిర్గుణో రాస్తారేమో, కానీ ఆయన రాసిన రోజుల్లో అసలు అదొక షాక్. రూపం పరంగా అట్లా తెలుగులో మన వాళ్ళకి, మన పాఠకులకి, మన విమర్శకులకు కూడా, నేను విమర్శకులతో ఎప్పుడు గొడవ పడుతుంది, నాకు లక్ష్మణశేఖర్ నాకు ఎప్పుడు గొడవ అవుతూ ఉంటాను, తెలుగులో అసలు విమర్శ లేనే లేదు అని నేను అంటూ ఉంటాను. మన విమర్శకులకు కూడా ఏంటంటే స్ట్రైట్గా అర్థమైపోవాలి అంతే. చదవంగానే బుర్రకెక్కాలి, లోపలికి వెళ్ళిపోవాలి, పేజీ తిప్పేసేయాలి. కొంచెంసేపు అక్కడ ఆగి దీని అర్థం ఏమిటి, దీని భావం ఏమిటి, దీని లోతు ఏమిటి, దీని తాత్పర్యం ఏమిటి, దీని తాత్వికత ఏమిటి అనుకునే ప్రయత్నాన్ని ఎవరు చేయరు. నాకుండే ఫిర్యాదు అది. ఎందుకు చేయాలి అని మీరు అడగవచ్చు కదా. దానికి సరే రకరకాల కారణాలు ఉన్నాయి. ఆ తరహా పాఠకులు తయారు కావడానికి బహుశా ఆ విప్లవ కవిత్వమే కారణం కావచ్చు, లేకపోతే ఇందాక నేను చెప్పిన రూపకాన్ని వాడేసి రాసేసిన కవితలు కావచ్చు, ఇవన్నీ కావచ్చు. అది వేరు విషయం. కానీ కవిత్వం అనేది వేరు. కవిత్వానికి వ్యాసానికి తేడా ఉండాలి, కవిత్వానికి పాటకి తేడా ఉండాలి. పాట నేరుగా అర్థం కావాలి, అందులో ఎవరు కాదనే మాటలేదు. కవిత్వం వేరు.
నేరుగా అర్థం కాకూడదు నేను అనట్లే. నేరుగా అర్థం కానంత మాత్రాన అది కవిత్వం కాకుండా పోదు. అర్థమయ్యే మంచిగా తెలియదాక తగుళ్ళ గొప్పలేవో 2 పెద్దవాళ్ళు లోపలికి వెళ్ళారు, పిల్లలు బయటకు వచ్చారు, ఓకే, అవన్నీ స్ట్రైట్ అవే అర్థమైపోయేవి, సింపుల్గా ఉండే కవితలు, వాటిని కాదనేది. మోహన్ ప్రసాద్ చదవండి, బైరాగిని చదవండి. ఈవెన్ శేషేంద్ర శర్మ చాలా చోట్ల అర్థం కాదు. శేషేంద్ర శర్మ కూడా అంటే శివారెడ్డిలో కూడా కొంత అస్పష్టత ఉంటుంది. ఆ అస్పష్టత అందం. సరే, నా వరకు వచ్చేసరికల్లా నేను చెప్పాను కదా, కొంచెం అది ఎక్కువైందేమో తెలియదు. అయినప్పటికీ నేనైతే అర్థం కావడం కోసమే రాశాను. రీడర్స్ రెస్పాన్స్ థియరీలో ఒక పద్యం 6గురికి 6 రకాలుగా అర్థం అవుతుంది అనుకుంటే, ఇద్దరికైనా సరే నా పద్యం నేను అనుకున్నట్టుగా అర్థమైతే చాలా అనుకున్నాను. మిగతా 4గురితో నాకు సంబంధం లేదు అనుకున్నాను. నేనేమి అంటే విప్లవ కవిత్వం ఎప్పుడు రాయలేదు. విప్లవ కవిత్వం రాసిన వాళ్ళందరూ కూడా అది 100 మంది కోసం రాస్తే 110 మందికి అర్థం కావాలని అనుకున్నారు. వాళ్ళ తప్పేం కాదు. నేను అలా అనుకోలేదు. దానివల్లనే అంటే ఇందా చెప్పాను, నేను ఇంగ్లీష్తో పాటు జర్మన్, ఫ్రెంచ్ ఇంగ్లీష్లోనే చదివాను. అవి ఆ భాషలు నాకు రావు. అవి చదవడం వల్ల ఏంటంటే ప్రయోగంకి సంబంధించినటువంటి ఒక యావ చాలా ఎక్కువగా ఉంది నాలో. అది నాకు ఇప్పటికీ తెలుస్తూ ఉంటుంది. నేను ముందు మాటలు రాసేటప్పుడు, శీర్షికలు పెట్టేటప్పుడు, ఎవరు సలహాలు ఏదైనా అడిగినప్పుడు అది చాలా ఎక్కువ. అంటే ఇప్పుడు ఉదాహరణకి మేము కవిత్వంలో ఒక పుస్తకం వేశాం. నేను, యాకూబు, వంశీకృష్ణ, అప్సరు, సీతారాం ఏం చేశామంటే 5 పదులు 50 కవితలు తీసుకొని వాటిని ముక్కలాగా జంబులు చేసాం. కింద ఎక్కడ పేర్లు ఉండవు. జంబులు చేసేసి అచ్చేసే క్రమంలో కూడా టైటిల్ మీద అంటే ప్రసేన్, యాకూబ్, వంశీకృష్ణ, సీతారాం, అఫ్సర్ అని ఉంటుంది. పేజీ తిప్పంగానే పేర్లు వరుస మారుతుంది. అఫ్సర్, యాకూబ్, ప్రసేన్, సీతారాం, వంశీకృష్ణ అని ఉంటుంది. బ్యాక్ కవర్ పేజీ మీద వంశీకృష్ణ, అఫ్సర్, యాకూబ్, ప్రసేన్, సీతారాం అని ఉంటుంది. ప్రతి పేజీ కింద ఆర్డర్, అంటే ఒక ఆర్డర్ లేకుండా వేసాం ఆ ప్రయోగం కూడా. అలాగే క్రితం తర్వాత రాసినప్పుడు కూడా మేము 6గురము రాసాము. నేను త్రిపురనేని శ్రీనివాస్ అఫ్సరు, దాని వెనక కూడా నేనున్నాను. త్రిపురనేని శ్రీనివాస్ దాని కర్త కర్మక్రియ, దాని వెనక కూడా నేనున్నాను. క్రితం తర్వాత టైటిల్ నేను శ్రీనివాస్ అనుకొని పెట్టిన టైటిలే అది. అది కూడా ఒక ప్రయోగం. అంటే రష్యన్ గవర్నమెంట్ కూలిపోయినప్పుడు ఒక భావజాలం, గవర్నమెంట్ అందంగా ఒక భావజాలం కూలిపోయినప్పుడు ఆ నేపథ్యంలో రాసినటువంటి పోయం. దాన్ని 6గురము ఒకే పద్యంగా లాంగ్ పోయంగా రాశాను. దాన్ని ఉదయం పత్రికలో ఇప్పుడు మనం పేజీ ఇట్లా పట్టుకొని ఓపెన్ చేస్తాం కదా, చేస్తే ఈ 2 పేజీలు కలిపిన సైజులో వచ్చేసారు దాన్ని. అది దేవిప్రియ చేశాడు ఆ పని, గ్రేట్. అది చాలా గొప్ప పోయం. అది ఆ ప్రయోగం కూడా చేశాను. అట్లానే ఆ తర్వాత వచ్చేసరికల్లా నేను సరే ప్రోజ్ పోయం తర్వాత నేను దాన్ని బ్రెత్లెస్ పోయం అని నేను ఎవరికి వర్తిస్తే వారికి ఒక 3 పద్యాలు రాస్తాను. బ్రెత్లెస్ పద్యం చదువుతూ బ్రెత్లెస్ పాట ఎలాగైతే ఉందో హరిహరన్ పాడిన పాటని, అట్లా బ్రెత్లెస్ పోయం దాన్ని చేశాను. ఈ ప్రయోగాలు చేయడం అనేది ఒక జబ్బులాగా ఉంది. దాన్ని ఇది ఆ పోలికల కవిత్వం నచ్చదు. ఇది దానిలా ఉంది, అది ఇదిలా ఉంది, ఇది ఇదిలా ఉంది అని చివరికి ఒక పంచ్ లైన్ వేసి ముగించేసేయడం అని ఒకటి ఉంటుంది. అది ఉదాహరణకి ఇక్కడ సమూహం, ఇది మీరందరూ ఉన్నారు, ఇది సమూహం అని దీనికి ఒక టైటిల్ పెట్టేసుకొని ఒక పోయం రాసేసుకోవచ్చు. ఎన్ని రంగులు, ఎన్ని అక్షరాలు, ఎన్ని నదులు. ఈ రంగుల్లో కొన్ని ఎర్రవి, కొన్ని కాషాయం, కొన్ని నల్లవి. ఎన్ని అక్షరాలు, ఎన్ని అచ్చుతప్పులు, ఎన్ని బూతులు, ఎన్ని అనర్థాలు. పలచబడిపోయి వెలిసిపోయిన ఎర్ర రంగులు ఉన్నాయి, ఎరుపు కాషాయంగా మారిన రంగులు ఉన్నాయి. ఒక 5-6 చెప్పేసి చివరికి ఒక పంచ్ లైన్ కావాలి దానికి. సమూహం ఎప్పుడు ఒంటరిది కాదు అని ముగించేస్తాం. ఇది పోయం అయిపోద్ది. ఇది కాదు కవిత్వం అంటే. ఇది కవిత్వంగా చలామణి అవుతుంది, ఇది కాదు. ఇది నేను సీరియస్గా, ఇది నేను ఇంకెవరు ఇక్కడ ఉన్న 3-4 తను సీరియస్గా వర్క్ చేస్తే దీన్ని కవిత చేయొచ్చు. అది కాదు అంటాను నేను. మీరు డినై చేయొచ్చు, మీరు కాదనొచ్చు, పొరని బొందని ఇది కాదా అని మీరు అనొచ్చు కాదు. కానీ నా దృక్కోణం నేను చెప్తాను, ఇది కాదు కవిత్వం. కవిత్వం అంటే ఇంకా ఏదో ఉంటుంది, దానిలో ఏదో ఉండాలి, ఏదో చెప్పాలి, ఏదో తెలియాలి. అంటే ఆ నేపథ్యంలో నేను అక్కడక్కడ ఎంచుకున్న ఇతివృత్తాలు కూడా నేను భిన్నంగానే ఎంచుకున్నానని నేను అనుకుంటాను. ఒకసారి నేను
ఎవరో వస్తున్నట్టుంది అని ఒక పోయం రాశాను. మనం మీ అందరికి కూడా ఆ ఫీలింగ్ ఉంటుంది. ఇంట్లో ఉంటాం, ఒక్కళ్ళమే ఉంటాం. ఆ టైంలో ఎవరైనా వస్తే బాగుండనే ఒక ఫీలింగ్ ఉంటుంది మనకి. గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, లేదు బోజం ఫ్రెండ్ కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, పక్కింటి వాళ్ళు వచ్చి కబుర్లు చెప్పడానికి కావచ్చు, ఎవరైనా వస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ ఉంటుంది. ఉండి మనం ఆ ఎదురు గుమ్మం వైపే చూస్తుంటాం. ఆ గుమ్మం వైపు చూస్తున్నప్పుడు అక్కడ ఏం జరిగినా ఎవరో వస్తున్న ఫీలింగ్. సీతారాం వస్తున్నాడా, అఫ్సర్ వస్తున్నాడా, లేదు ఫలానా గర్ల్ ఫ్రెండ్ వస్తుందా, లేదు ఫలానా వాళ్ళు పక్కింటి వాళ్ళు వచ్చి పిలుస్తున్నారా, లేకపోతే ఇంకెవరన్నా వస్తుంది. దాన్ని నేను పోయం చేశాను. అలానే నేను కొట్టేసిన వాక్యం కోసం అని ఒక పోయం రాశాను. మనకి కొట్టేసిన వాక్యాల మీద చాలా ప్రేమ ఉంటుంది. మీకు అందరికి కూడా అనుభవం. చాలామంది కవులు అయితే ఏంటి బాబాయ్ ముగించాలా, యాకూబ్ ముగించాలా, చెప్పు. ఓకే రైట్. కొట్టేసిన వాక్యం కోసం అని అది అందరికీ ఉంటుంది. అంటే అసలు రాసిన వాక్యాన్ని తీసేయడానికి ఏ కవి కూడా అసలు ఇష్టపడడు. ఒకవేళ తీసేయాల్సి వస్తే దాని మీద చాలా ప్రేమ ఉంటుంది. నేను దాన్ని కూడా నేను ఏం చేశానంటే, నేను నా పద్యాన్ని పదే 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 ఎడిట్ చేసుకుంటాను. అచ్చైన పద్యాన్ని మళ్ళీ ఎక్కడన్నా చేయాల్సి వచ్చినప్పుడు కూడా నేను ఎడిట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ ఉద్దేశంతో నేను కొట్టేసిన వాక్యం కోసం అని ఒక పోయం రాశాను. అలానే ఇంకొకటి అంటే మొన్న కాశ్మీర్లో మర్డర్స్ జరిగినప్పుడు అందరూ చెప్పారు కదా, ఏది వాళ్ళని పాయింట్లు ఇప్పదీసి సుంతి ఉందా లేదా చూసి దెన్ షూట్అవుట్ చేశారని చదివి ఉంటారు కదా. ఇది నిజానికి బాంబేలో శివ సైనికులకి ముస్లిమ్స్కి మధ్య 90s జరిగిన ఇష్యూ అది. అప్పుడు శివ సైనికులు విపరీతంగా ముస్లిమ్స్ని చంపేస్తున్నారు. బాల్ ఠాకరే సైన్యం అంతా కూడా చంపేస్తున్న క్రమంలో అప్పుడు వాళ్ళు ముస్లిమ్స్ ఏం చేశారంటే, పాపం శివ సైనికులకు ఒక ఎటైర్ ఉంటుంది, మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఒక వైట్ పజామా లాంటిది, ఒక వైట్ లాల్చి, ఒక టోపీ, ఒక చిన్న బొట్టు, ఇది శివ సైనికుల ఎటైర్. అప్పుడు ముస్లిమ్స్ అంతా ఏం చేశారంటే, శివ సైనికులు చంపకుండా ఉండడం కోసం ఈ ఎటైర్లో తిరిగారు బొంబాయిలో. ఆ విషయం తెలుసుకున్న శివ సైనికులు అట్లాంటి ఎటైర్లో అనుమానాస్పదంగా ఎవడైనా కనపడితే వాడి ప్యాంట్ ఇప్పదీసి వాడికి కనుక సుంతి ఉంటే వాడిని చంపేశారు. నేను అప్పుడు ఒక పోయం రాశాను. సరే, ఆ పోయము రాశాను, అది అచ్చయింది. దాంట్లో గమ్మత్తు ఏంటంటే, లాస్ట్గా ఒక వాక్యం నేను ఏం చేశానంటే, రండి రాముడికి సుంతి చేద్దాం, శివ సైనికులు చూసి రాముడిని చంపేయకపోరు అని రాశాను. నిజంగా నేను 90లో రాశాను కనుక నేను అప్పుడు పిచ్చితోనో అమాయకత్వంతోనో లేకపోతే ఇంకేదో రాసి ఉంటాను. కానీ ఇప్పుడు నేను ఆ మాట రాయలేను. నన్ను చంపేస్తారు, నన్ను సుంతి కాదు కదా కోసేస్తారు, నాది నేను రాయలేను. అగో కరెక్ట్, అది కరెక్ట్. అది నిజంగా అంటే నేను అంటే రాయడం విషయంలో నేను ఎంత పర్టికులర్గా ఉన్నాను, నేను ఎలా ఉన్నాను అని చెప్పడం కోసం నేను చెప్తున్నాను. పోతే అంటే యాకూబ్ నాకు గంట కొట్టాడు కనుక ఇంకొక మాట, మళ్ళీ అదేంటి ఎక్స్టెన్షనా అంటే కవిత్వం చదవడం విషయంలో నేను సారీ, ఎందుకంటే నేను ఆయన పూర్ రెండరర్ ఆఫ్ ది పోయం, నాకు చదవడానికి రాదు. నిజానికి నాకు రెండైనా, మరీ రెండంటే చాలా ఎక్కువ రాదు నాకు చదవడం. నిజంగా చెప్తాను, నేను చదవలేను. పైగా నాది కొంచెం పీలగొంతు, మాడ్యులేషన్ అది. మీరు చదివించడం కోసం ఇట్లాంటి బిస్కెట్లు నాకు వేయొద్దు ప్లీజ్. లేదు, విషయం చెప్పడం వేరు కానీ చదవడం అమ్మా చదవండి, మీరు చదువుకోండి బుక్ ఏంటి. కాదు, నాకు రాదు అని చెప్తున్నాను. నాకు రాని పని నేను ఎలా చేస్తాను? రాదు అని చెప్తున్నాను కదా. నేను వచ్చు కానీ చదవను అంటే మీరు నన్ను దండించవచ్చు. నాకు చదవడం నేను అది కాక మీరు ఇంతమంది నాకు చాలా ఫ్రెండ్స్ ఉన్నారు వీళ్ళల్లో. ఎప్పుడైనా నేను ఏదైనా వేదిక మీద పోయం చదవంగా మీరు ఎక్కడైనా విన్నారా? ఒకటి ఉదాహరణ చెప్పండి, నేను చదివేస్తాను ఇప్పుడే. అలా మళ్ళీ అదే ఉంటుంది. లేదు, అది యాకూబ్ కవితల ఏమవుతుంది, అలా బాగుండదు, అలా బాగుండదు. సర్లే పోయమే చదువుతాను.
ఈ బ్లాక్మెయిలింగ్ సరే. అయితే ఒకటి, నా పోయం అర్థం కావడం ప్రెసెంట్ పోయిటరీ అర్థం కావట్లేదు అని అన్నప్పుడు నేను ఒక పోయం రాశాను. అది చదువుతాను, క్షమించండి ఏమన్నా సరిగ్గా చదవలేకపోతే. అర్థం కూడా విభేదిస్తుంది అలియాస్ నా కవిత ఆత్మకథ. ఈవెన్ ఇఫ్ వీ మేక్ సమ్ రియల్లీ బ్యాడ్ చాయిసెస్ అండ్ గో డౌన్ బ్యాడ్ పాత్స్ వీ విల్ ఈవెన్చువల్లీ ఎమర్జ్ ఫ్రమ్ ఇట్. స్టార్ట్స్ విత్ ఎ కొటేషన్. అలా లేదే, ఉండాలని అనుకోలేదే, ఇదంతా నాట్ లైక్ దట్. శ్లోక ఏవ త్వయా బద్ధో నాత్ర కార్య విచారణ కదా. చెప్పిందే చెల్లు, చెప్పేసిన దాని గురించి ఊరికే చింతన లేనే లేదే. మచ్చందా దేవతే బ్రహ్మాన్ ప్రవృత్తేయం సరస్వతి కదా. ఆ తల్లి దీవెన నా నాలుక మీద అలానే నడయాడిందేమో కదా. నిజంగా అలా లేదు. నడిచొచ్చిన దారంతా నగరార్ణవ శైలర్తు చంద్రార్కోదయ వర్ణనై ఉండేదని తెలీదు. సముద్రాలు, పర్వతాలు, జలక్రీడలు, ఋతువులు, చంద్రసూర్యోదయాలు, తేనెలు, పూతోటలు లేవేమో కావోసు. సుగుణౌ సాలోత్కారో శబ్దార్థౌ దోషవర్జితౌ కావ్యం. అయితే కావచ్చేమో కానీ అనుభవైక్యం కాలేదే. ఎలా మరి? బహుశా ఇవన్నీ చెప్పిన వాల్మీకిని ఇంకా జీర్ణం చేసుకొని బోయనేనేమో. బహుశా ఆ పిల్లి బంధపారుష్యరహిత శబ్దకాఠిన్య వర్జిత నాతి దీర్ఘ సమాసాచ వైదర్భి రీతిరిష్యతే అయి ఉండబోలు. ఒకవేళ ఆ సింహం పల్లవితమై, కోరకితమై, కుసుమితమై, ఫలితంతో లలితమైన ఛాయా కామోసేమో. విల్లు విసిరిన బాణానికి ముఖాన్ని సర్దేసి మానిషాద ప్రతిష్టాం తమాగమ శశ్వితాశయమాయత్ క్రౌంచమిథునాదేకం అవధి కామమోమితం అని ఆపిల్ పండును నిర్దాక్షిణ్యంగా బతికించి బోయుడు తిన్న తిట్లని నేను తినేసి బ్రేవుమని తేంచేసి వెనక్కి తిరిగి నెత్తురంటిన నడక వేదికలను, ముళ్ళు దిగిన దారి నీడలను, ఆనంద బాష్పాల జాడ తెలియని కన్నుప్ప నీటిని, చారికలోంచి జారిన సాంద్ర దుఃఖాన్ని రెట్రాస్పెక్టివ్గా ఫ్లాష్ ఫ్రంట్లోకి తోసి ఇంతేలే ఇదంతేలే అని నిట్టూరు చేస్తే గతాన్ని గెంటేసి వర్తమానాన్ని మింగనున్న భవిష్యత్తు కఠినమే. మృదుమత్వం అనగానేమి ఎక్కడుండును, ఆదినందు దారులు లేకుండను. నడకలే బాటల నిర్మాతలు. పిడచగట్టిన గొంతును కన్నీట తడిపి గుండెకొక్కానికి వేళ్లాడదీసి చెప్పకుండా వెళ్ళిపోయింది రాజపూజ్యం. అక్షయం ఒక భిక్షాపాత్ర, నటించలేని పాత్ర నిండా కన్నీటి పకపకలు. థ్యాంక్ యూ యాకూబ్. ఇవాళ ఇలా నా బాధనంతా, నా గోడునంతా వెళ్ళబోసుకొని ఇచ్చే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మీకు అందరికీ. సార్ తప్పు. మీరు మాట్లాడుతున్నంతసేపు నా మనసులో ఒకటి వైదుతూనే ఉంది, అది షేర్ చేయాలనుకుంటున్నాను. చెప్పండి. గుట్టు ప్రశ్న లేకండి మరి. వేదిక పైన అబద్ధాలు ఆడను అన్నారు. అవును, ఇదే ఉండాలి. నేనైతే ఆడతాను, ఇదైతే పక్క. అదే విషయం కదా నేను చెప్పింది, ఆడతారనే కదా నేను చెప్పింది. మచ్చూరాలపల్లి ప్రసాద్ సార్ కదా, ఆయన అడగండి, నేను ఆడుతూనే ఉంటాను. ఒక విషయం, మీ వయసు 65 సంవత్సరాలు, అది నమ్మశక్యం కావట్లేదు నాకు. దానికి 65 సంవత్సరాలలో ఇంత ఎంగుగా ఒక చిరంజీవిని, ఒక నాగార్జున మరి అంతొద్దు. నా బొర్ర, నా లావు. ఓకే, నేను ఆమె స్పోర్ట్స్ పర్సన్ అండి. నేను క్రికెట్ డిస్ట్రిక్ట్ ఆడాను, ఇంటర్ యూనివర్సిటీస్ ఆడానండి. నేను ఫాస్ట్ బౌలర్ని. ఒక విషయం, అప్పట్లో మేము ఆడే రోజుల్లో 50 ఓవర్ల మ్యాచ్లో 10 ఓవర్ల లిమిట్ బౌలర్కి ఉండకపోయేది. నేను కొన్ని మ్యాచ్ల్లో మొదటి ఓవరు 49వ ఓవర్ వరకు నేనే వేశాను ఒక ఎండ్. ఐఎమ్ స్ట్రాంగ్. నేను షటిల్ ఆడేవాడిని అండి. షటిల్ నేను బాగా ఆడతాను. షటిల్ నేను ఉదయం వాళ్ళు ఎవరు ఉన్నారు కానీ ఉదయంలో షటిల్ ఛాంపియన్. నేను గెలవాలి అంటే నా స్కోరు 2 అయి ఉండి అవతల వాడి స్కోరు 12 అయి ఉండాలని మా వాళ్ళంతా కోరుకునేవాళ్ళు. 2-12 ఉంటే నేను ఖచ్చితంగా 15-12తో నేను గెలిచేవాడిని. నేను స్ట్రాంగ్ అండి, ఫిజికల్లీ స్ట్రాంగ్. నేను అంతే. నేను ఇంకా గంట నిలబడగలను. కరెక్టే మీరు అన్నట్టు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది కూడా ఒక రకంగా బాడీ షేమింగే అని అంటాను నేనైతే. యా, సరే, మనందరికీ ఈజీగా సింపుల్గా చదువుకోండి ఫస్ట్ అన్న మీమ్ లాగా ఎక్కువ చదవాలి మీరు అని చెప్పేసి నేను 45 ఇయర్స్ నుంచి చదువుతూనే ఉన్నా అని ఇండైరెక్ట్గా మన లోపలికి ఇంజెక్ట్ చేసిండు అనమాట సార్.
సో ఆయన ఇవ్వకుండానే ఒక ఆర్డర్ పాస్ చేశాడు నాలాంటి యంగ్స్టర్స్కి, చదువుకోవాలి మనం ఇంకా చాలా. ఈరోజు నేనే ఇన్ని సంవత్సరాల పాటు చదివి ఇంత బలంగా రాయగలుగుతున్నప్పుడు మీరు ఇంకా చదువుకోవాలి కదా అనే ఒక క్వశ్చన్ కూడా మనకి రైజ్ అయింది ఇక్కడ. ప్రేమలేఖలతోటి మొదలైన అని సార్ చెప్పారు, కానీ ఈరోజు స్టేజ్ మీద ప్రేమలేఖ చదవమంటే అంతకంటే నేను ఒక సీరియస్ పోయం చదువుతా అన్నారు అంటే ప్రేమ కంటే కూడా విప్లవము లేదంటే ఒక సోషల్ కాజ్ అనేది ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్, ఒక తాత్విక చింతన లేదంటే సిద్ధాంతాలు ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ అని చెప్పేసి నాకు అర్థమైంది అనమాట. ఇంకా ప్రయోగాల గురించి సార్ చాలా చెప్పారు. ఈ మధ్య కాలంలో ఒక అక్షరాన్ని అటు ఇటు తిప్పేసి అదే పెద్ద ప్రయోగం అని చెప్పేసి అవార్డులు తీసుకుంటున్నటువంటి కాలంలో సీరియస్గా సాహిత్యంలో ప్రయోగాలు చేస్తే ఇంకా ఎట్లా మనం కొత్తగా అక్షరాల్ని ఆవిష్కరించవచ్చు అనే విషయాన్ని మనకి కొన్ని రకాల ఇన్పుట్స్ ద్వారా అందించారు సార్. కొట్టేసిన వాక్యాన్ని మనం ఒక వాక్యాన్ని కొట్టేయాలంటే మన లోపల ఎంత ఆలోచిస్తాము అన్నది సార్ చెప్పినప్పుడు కవి సంగమంలో మీరు రీఎడిట్ చేయండి అని పదే పదే యాకూబ్ సార్ పోస్ట్ పెడుతున్నది గుర్తొచ్చింది. సో ఇది ఒక జెంటిల్ రిమైండర్ లాగా మనం ఫీల్ అవ్వాలి. ఆ తర్వాత తన అస్తిత్వాన్ని చెప్పుకునే ధైర్యాన్ని ఒక రకంగా సాహిత్యమే ఇచ్చుండొచ్చు అని నేను భావిస్తున్నా. మొత్తానికి సాఫ్ట్గా ఒక ప్రేమ కవిత్వంతో స్టార్ట్ అయ్యి సమాజంలో ఉన్నటువంటి కుల దొంతరాలను ప్రశ్నించేలాగా ఒక కొత్త వేని పేవ్ చేసేలాగా సార్ మారి మనకి ఈరోజు ఇన్స్పైరింగ్గా ఉన్నందుకు, ఈ సాయంత్రం ఇంత మంచి ప్రసంగాన్ని మనకు అందించినందుకు సార్కి చాలా థ్యాంక్స్ చెప్తూ, తర్వాత చిగురాలపల్లి ప్రసాద్ బాబాయ్ గారు, నేను బాబాయ్ అని పిలిచేదాన్ని ఒక 6 సంవత్సరాల క్రితం, ఆ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. సో బాబాయ్ ఎప్పటికైనా బాబాయ్ కాబట్టి చిగురాలపల్లి ప్రసాద్ గారు అంటే శ్రీ కవనాల ప్రసాద్ అంటే మీరు ఎక్కువ గుర్తుపడతారు. సాహిత్యంలో చాలా మందికి కూడా ఈ మధ్య శ్రీ కవనాలు అనేది ఎక్కువ మంది మాట్లాడడం కూడా మీరు వినుండొచ్చు. సో 3 పాదాలతో కూడిన శ్రీ కవనాలు రాసి పాలగుమ్మి పుస్తకాన్ని మనందరికీ పరిచయం చేశారు బాబాయ్. వికారాబాద్ జిల్లా పరిగిలోని ఎర్రగడ్డపల్లి పుట్టినూరాయింది. ప్రస్తుతం జెడ్పీహెచ్ఎస్ సాల్విడ్ పాఠశాలలో తెలుగు పండిట్గా పనిచేస్తున్నారు. గడపకు పసుపు కుంకుమ రాసి సెలవు తీసుకునే ఆడబిడ్డ కన్నీటి వెదలన్నీ తన కవిత్వంలో మనకి కనిపిస్తాయి. అట్టడుగు జీవితపు కన్నీళ్లకు సంతోషాలకు అక్షర రూపం ఇస్తే అది ప్రసాద్ బాబాయ్ రాసే కవిత్వం. చాటపద్యం, పట్టగొలుసులు తన కవితల్లో ప్రత్యేకమైనవి. మరి మనకి దగ్గరయ్యే వాక్యాల్ని పంచుకోవడానికి మన ఆత్మీయ చిగురాలపల్లి ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను ఇట్లా ఈ వేదిక కవి సంగమం అనే కుటుంబం నుంచి మాట్లాడడం ఇది గత 10 సంవత్సరాల నుంచి ఇదే మొదటిసారి. ఆ అవకాశం కల్పించినటువంటి కవి సంగమానికి యాకూబ్ సార్ గారికి ప్రత్యేకంగా నమస్కరించుకుంటున్నాను. ఎంతోమంది కవుల హృదయాలలో నాకు నా కవిత్వానికి 2 తెలుగు రాష్ట్రాలలో సాహితీ కాలువలు తీసినటువంటి మా గురువు యాకూబ్ సార్ గారికి, అలాగే 2 దోసిళ్లతో ఎత్తుకొని బొట్టు పెట్టి ముద్దాడే మా గురువు దూరవేటి సార్ గారికి ఈ సభాముఖంగా పాదాభివందనాలు చేస్తున్నాను. నేను చిగురాలపల్లి ప్రసాద్ కన్నా శ్రీకవనాల ప్రసాద్ అంటేనే కొంతమంది అయినా గుర్తుపడతారు కవి సంగమంలో. ఎందుకు రాశానో తెలియదు. ప్రశాంత్ సారు మాట్లాడుతుంటే నేను అసలు ఇసుక రేణువులాగానే అనిపిస్తుంది. నేను సార్ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడడం ఏంది అని, మీరు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడడం ఇంకా గొప్ప గౌరవంగా స్వీకరిస్తున్నాను సార్. నేను దేశంలో ఏ మూలన దుఃఖం కలిగిన గాయమైన మొట్టమొదటగా కవి సంగమమే స్పందిస్తుందని నేను గట్టిగా నమ్ముతుంటాను. అందులో ఆధునిక అలిశెట్టి ప్రభాకర్, మా అన్న నరేష్ కుమార్ సూఫీ, ఇబ్రాహిం నిర్గున్ అని ఇంకా గట్టిగా నమ్ముతుంటాను. అట్లనే చాలామంది ఉన్నారు. ఇంకా శ్రీకవనాలంటే 3 పాదాలలో ఏదో చెప్పినా అది కవిత్వం అని నాకు కూడా ఇప్పుడు ఏం అనిపిస్తలేదు ప్రశాంత్ సారు స్పీచ్ విన్న తర్వాత. పొద్దున్నే సూర్యునితో పాటు బయలుదేరే ఎర్రకొడవలి మా నాయనని శ్రీకవనాలలో రాసుకున్నా. నేను చూస్తుండగానే మా నాన్న చెమట చుక్కలకు నా బతుకు పూలు పూశాయని మరో శ్రీకవనం రాసుకున్నా. ఈ శ్రీకవనాలు అన్నీ ఒకసారి దిల్షుక్ నగర్లో ఉన్నటువంటి
ముంతాజ్ కాలేజీలోకి నేను వెళ్తే నన్ను ఇబ్రాహిం నిర్గున్ సార్ గట్టిగా పట్టుకొని చెంపపైన ముద్దిచ్చున్నాను. ఆ తడి ఎప్పటికీ ఇంకా ఆరిపోదు సార్, అట్లనే దాచుకుంటా నేను. అంటే ఎంతో కొంత నేను రాసిన కవిత్వము ఎంతోమంది కొంతమందికైనా నచ్చిందని నేను ఫీల్ అవుతుంటా. అటువంటి నేపథ్యంలో కవి సంగమం దర్వాజా తీస్తే మూతల్లో దొరికినటువంటి కన్నీటి బిందు నాకు తగుళ్ళ గోపాల్. ఆయన రాసినటువంటి కవిత్వం చదివి నేను కూడా వచన కవిత్వం రాయాలని ఒక గట్టిగా నమ్మి కవిత్వము స్టార్ట్ చేసిన. నేను కవిగా ఇప్పుడు మీ ముందు మాట్లాడుతున్నా అంటే అది కవి సంఘం పెట్టిన భిక్షనే అనుకుంటా. నేను ఎక్కువ ఇంత పెద్దవారికి ఏం చెప్పలేను, కానీ నేను రాసుకున్న కవిత్వము ఒక 2-3 చదివి వినిపిస్తాను. ఈ కవిత నేను పేపర్లో వాడాలని, నేను కూడా కవి సంఘంలో ఒక కవిగా చలామణి కావాలని ఈ కవిత రాసుకున్నా. ఇది ఆంధ్రజ్యోతి వివిధలో వచ్చింది అని గొప్పగా చెప్పుకుంటా నేను. కవిత పేరు నగరం అని రాసిన. ఏ సందులో చూసినా ఊపిరాడని బతుకులే, ఏ ఖాళీ దేహాలను కదిలించిన గాయాల బరువులే, కొన్ని ఆకలి కడుపులు పొట్టపోసుకోవడానికి పట్నం తోవకు దారులు అడుగుతున్నాయి. పేదరికం వస్తున్న ఈ దుఃఖపు గంపలను యాడదించాలో తెలియక ఈ 4 రోడ్ల దోవలు నిలబడ్డాయి. కొన్ని చినిగిపోయిన బతుకులకు బట్టలు కూడా ఇష్టం లేవనుకుంటా. కొన్ని అనాథ శిల్పాలు గాలిపలక మీద ఆకలి నిలిపి రాస్తూ నన్ను చూసి నవ్వుకుంటున్నాయి. చనుబాలు దొరకక పసిపిల్లలు అమ్మ భుజాలకు సిలివేయబడ్డారు. దారులు అడగకుండా సాగే వాళ్ళ ప్రయాణం బహుదూరమని మనకెప్పుడు తెలుస్తుంది? అర్ధరాత్రి దాకా సినిమా చూసి ఇసుక బొడ్డె మీద నిద్ర రాక బీడీ మీద సూర్యుని ముట్టించి పిల్లల భవిష్యత్తును కలగంటున్నాడు ఒకడు. రోడ్లకు ఇరువైపులా కొన్ని దేహపు తోటలకు పూసిన బరువైన దుఃఖగంపలను ఎవరైనా దించుకుంటారని దీనంగా ఎదురు చూస్తున్నారు. చెత్తకుండి పక్కన విసిరేయబడ్డ ఊపిరున్న ఈ చినిగిన బట్టలకు ఎవరు దొరుకుంటారు అక్షరాలు తప్ప అని ఈ నగరము నేను నిజాం కాలేజీ నుంచి ఈ హైదరాబాద్ నుంచి పరిగి వరకు నడుచుకుంటూ పోయిన రోజులు నాకు గుర్తుకొస్తున్నాయి. ఎందుకోసం అంటే మా స్కూల్ నుంచి మా మనన్ సారు, మా తమ్ముడు రవి, నా కోసము మా హిందీ సారు అంత 80 కిలోమీటర్ దూరము ఈ చీకటి ఈ నగరానికి నా కవిత్వం వినడానికి వచ్చారు. నేను చాలా సంతోషపడుతున్నాను. నేను కవిత్వం చదువుతుంటే మా సాల్వేడు స్కూల్లో చింత చెట్టు కింద చదివినట్లే అనిపిస్తుంది నాకు. అంత ఆత్మీయ బంధువులు నాకు కవి సంగమం ఇచ్చింది అనమాట. అట్లనే నేను నా 2వ కవిత పట్టగొలుసులని మా అమ్మ పెట్టుకున్న పట్టగొలుసుల మీద రాసుకున్నా. గవర్నమెంట్ కింద వచ్చిన ఒక్క బర్రెను మేపుకుంటూ పాలల్లో నీళ్లు కలవకుండా రూపాయి జమ చేసినటువంటి గవర్నమెంట్ కింద వచ్చిన ఒక్క బర్రెను మేపుకుంటూ పాలల్లో నీళ్లు కలవకుండా రూపాయి జమ చేసుకున్న నాయన గుర్తులు ఇవి. ఉత్తకాలతో ఇంటికి చేనుకు ఉరుకులాడే అమ్మకు ఈ పట్టగొలుసులంటే పానం. అంగడొచ్చిన జంగక అక్కను చూసొస్తానంటూ చెప్పకుండానే ఇంటికొచ్చేది. మా అక్కకు 20 తులాల పట్టగొలుసులే గుత్తమైతాయంటూ ఇద్దరు పొయ్యికాడ నవ్వుల్ని పంచుకునేటోళ్ళు. అమ్మతో పాటు కరిగట్లో దిగే ఈ పట్టగొలుసులు మోకాల దాకా బురదంటినప్పుడు ఒండు నీళ్ళకెంచి ఉర మీద పడ్డ పరకపిల్లలయ్యేవి. కట్టెను ముట్టనీయకుండా పానం ఉన్నంత దాకా ఈ పట్టగొలుసులే అమ్మను నడిపించాయి. చెల్లెలి పెళ్ళైన వారం రోజులకే అమ్మ మమ్మల్ని పట్టగొలుసును వదిలి వెళ్ళిపోయింది. ఎవరి మీద అలిగిందో తెలియదు కానీ మట్టిని కాలు నిండా కప్పుకుంది. అమ్మ పెయి మీది సొమ్ములు ఆడిపిల్లలు పంచుకుంటారని కోడై కూస్తుంది లోకం. తమ్ముడు పెళ్ళికున్నాడంటూ కన్నీళ్ళు తప్ప ఒక్క పూస కూడా తెంపలేదు ఇంట ఆడిపిల్లలు. మొన్న మా చిన్నోని పెళ్ళికి పైసలు తక్కువైతే అమ్మ పట్టగొలుసులను కన్నీళ్లతో గడిగి దాచుకున్నామని మా అమ్మ ఆ పట్టగొలుసుల మీద నేను రాసుకున్నటువంటి కవితని మీ అందరి ముందల గర్వంగా చెప్పుకుంటున్నాను. అట్లనే నాకెంతో ఇష్టమైనటువంటి ఈ కవి సంగమ తలుపులు ఒక 10 సంవత్సరాల ముందు తెరిస్తే కవి సంగము దర్వాజా ఓపెన్ చేస్తే ఆ మూతల్లో దొరికినటువంటి కన్నీటి బిందువు నాకు నా స్నేహితుడు తగ్గుళ్ళ గోపాల్.
మా స్నేహము 10 సంవత్సరాలు. అందులో ఎన్నో రోజులు అలుక్కున్నాము, తిట్టుకున్నాము, పూర్తిగా నెలల తరబడి కూడా ఉన్నా. ఆయన నాకన్నా 10 సంవత్సరాలు చిన్నోడైనా కూడా వాడు గురువే నాకు అనుకుంటా కవిత్వంలో. ఆ కవిత్వము మరి ఆయనకి ఏం చేసిందో కానీ ఆ స్నేహం మీద వాళ్ళ అమ్మ గుర్తు మీద ఒక కవిత రాసుకున్నా. ఆ కవిత నాకు ఇష్టమైంది. ఇవి 2 కూడా పేపర్కు వచ్చిన సంతోషమే కానీ ఇప్పుడు ఈ కవిత మాత్రం నా గుండె పలకల మీద ఎప్పటికీ రాసుకొనే ఉంటా. కవిత పేరు చలికి అమ్మ కొంగు కప్పుకున్నా అని రాసుకున్నా. గోపిగా పొయ్యొస్తా మీ బావ చెల్లెలు జత్నం, పచ్చి పొరకకు గాయం తుట్టి కాకముందే నేను మీ నాయన తాకే పోతున్నా. పోతూ పోతూ కానొచ్చిన దేవుళ్లను అంసక్క జాడ యాది మరవకుండా అడుగుతా. కొంగు నడుముకు చుట్టుకొని గుంత దొవ్విన మన్ను తీసిన ఎవరైనా మా అమ్మ తర్వాతని అంటూ నన్ను నాయనను కలకొండను మీ తాతను కవిత్వం చేసినటువంటి దండకడియాని మొగులంతా సాటింపు చేయడానికి వెళ్తున్నా. చలికి అమ్మ కొంగు కప్పుకున్నానని చెప్పుకున్నా ముక్కు పుల్ల లేని ఈ నిండు ముఖాన్ని 2 రాష్ట్రాలకు చందమామను చేసినావు. ఇంతకన్నా ఏ తల్లికి ఇంకేముంటుందిరా? చెల్లెలి పెళ్లికి నువ్వు పడ్డ ఆయాస ముందు నాకెత్తిన గండ దీపము బరువైందని కోరా. ఆకు సున్నంతో ఎర్రగా పండిన నోటితో ఈ ఎండగాలంలోనే మా గోపిగాని పెళ్ళంటూ నీ బతుకుతోవలో తంగేడు పూలు తీరబూయకుండానే వెళ్ళిపోతున్నా. నువ్వు కాగితంలో పడ్డప్పుడు నిన్ను టీవీలో చూసినప్పుడు నిజంగానే దేవగన్నేరు పువ్వైతుంటి. ఏడవకు గోపి, నీకున్న దోస్తులు నాకెరుక. మొగుల మీద నేనున్న కలకొండకు కాలాడే అక్కలున్నారు. సభలని సత్కారాలని పోయినా కూడా పటేలమ్మను యాద్ చేసుకొని పొద్దుం కాగానే ఇంటికి రా. నేను మీ నాయన పోటు అలా ఎదురు చూస్తుంటాం. ఈ ఒక్క కవిత అది గోపాల్కి అంకితంగా రాసుకున్నటువంటి కవిత. ఇది చదవడం మీ అందరి ముందల అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకొక కవిత ఉంది యాకూబ్ సార్ గారు. ఆ చివరి కవిత ఇద్దరు వెనుకబడ్డారు. కవిత పేరు ఇద్దరు వెనుకబడ్డారు. ఆమె గొడవల మీద సూర్యుడు ఎన్నిసార్లు అస్తమించిందో మర్చిపోయింది. ఇద్దరు వెనుకబడ్డరు. ఆమె ముఖం కడుకున్నాకే సూర్యుడు ఉదయిస్తాడు. ఆమె గొడవల మీద సూర్యుడు ఎన్నిసార్లు అస్తమించిందో మర్చిపోయింది. ఆమె మోసుకొచ్చిన పత్తి సంచులు, ఎత్తుకున్న పరిగె పంటలు, జొన్న కంకులు, కట్టెల మోపు ఆమెకెప్పుడు బరువు కాలేదు. తలలో బంతి పువ్వు పెట్టుకొని కూలీ కోసం 4 అడుగులు నడవనిదే ఆమెకు పొద్దుపోదు. తెల్లమట్టి బాట ఒక్కదానినే నడిపిస్తుంది. అక్కడక్కడ చెరువు బట్టలు పలకరిస్తూ మధ్యలో 4 కొడవళ్ళు కలిసి నవ్వుల్ని జల్లుకుంటూ కంచెచేను దాటుతుంటుంది. ఏరికోరి ఏరుకున్న నేరేడు వన్లను తువాలలో ముడేసుకొని రాళ్ళ కుప్పల్లో పూత పట్టిన చెట్లను చూస్తూ పిల్లల్ని మతి చేసుకుంటుంది. పసుపు తోటలో రోజంతా మోకాల మీద కూర్చొని మట్టిని ఇష్టంగా ఎత్తుకుంటూ బతుకు చుట్టూ మెతుకుల్ని నాటుకుంటుంది. పుస్తెల తాడు మెడలో వేలాడుతున్న కూలికి పిలుచుకునే భూతల్లినే నమ్ముకున్నది. కన్నీటి కొడవలి చేతిని ముద్దాడగానే ఇన్ని అక్షరాలు రాస్తున్న గదక్క, కన్నీటి కొడవలి చేతిని ముద్దాడగానే ఇన్ని అక్షరాలు రాస్తున్న గదక్క, నీ కొడవలి కంటిన చెమట చుక్కల ముందు నా అక్షరాలు ఏమంతా గొప్పవి కావు. ఎండలో తిరిగొచ్చిన నీ కాలకాడ నా అక్షరాన్ని కూసున పెడదు. నూకల భూమి మీద సన్నబువ్వ వేర్చి అమ్మ ప్రేమకు సంతకమైతివి. ఇద్దరి ఆడపిల్లలను నాయనలాగా పెద్దగా చేసి చేన్లా ఇలత్కా వేసినాము, ఈ ఆయితారం వచ్చిపోరా అంటూ చూపును జీటి చెట్టుకు తగిలేసి పొలంలో కన్నీటి కొడవలైతుంది మా అక్క. కవిత్వం అంటే ఎక్కడో ఊహలోకి వెళ్ళి రాయడం ఇష్టం లేకున్నా, కవిత్వం అంటే దుఃఖము, గాయము, జీవితము, సాటి మనిషిని ప్రేమించడము అని తెలుసుకున్న నాకు ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి కవి సంగమానికి హృదయపూర్వకంగా నమస్కరించుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ బాబాయ్. కవిత్వం అంటే సాటి మనిషిని ప్రేమించడమే అని తెలుసుకున్నా అని చెప్పిన తర్వాత ఇంకా అంతకంటే తాత్వికత ఏముంటుంది అనే ప్రశ్న కూడా మనం వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఈ మధ్య కాలంలో స్లో లివింగ్, స్లో లైఫ్ అనే పదాలు బాగా వస్తున్నాయి. వాటి ఉద్దేశం ఏంటంటే మనం అందరము హైదరాబాద్ లాంటి నగరాలను వదిలేసి పల్లెటూర్లకు పోయి అక్కడ మనం కూడా పొలాల్లోకి వెళ్ళాలి, మనం కూడా వాళ్ళలాగా బ్రతకాలి అని కొంతమంది తీసుకొస్తున్నటువంటి ఒక సోకాల్డ్ విప్లవాత్మక ఒక చర్య అని వాళ్ళు చెప్పుకుంటారు. అయితే నిజానికి మనం చూసే కోణంలో నిజంగా కరెక్ట్ లెన్స్ ఉంటే
గ్రామీణ జీవితాల్లో ఉండేటటువంటి దుఃఖాల్ని కవిత్వం చేస్తే నిజంగా బాబాయ్ అన్నట్టు మన కవిత్వంలోని అక్షరాల కంటే కూడా వాళ్ళ చెమట చుక్కలే ఇంకా ఎక్కువ పదునైనవి. మనం ఎంత కవిత్వం చేయగలిగినా ఒక గ్రామీణ మహిళని తీసుకురాలేము మన కవిత్వంలోకి. వాళ్ళని తెస్తామేమో, వాళ్ళ కష్టాన్ని వాళ్ళ దుఃఖాన్ని తీసుకురాలేము. కానీ బాబాయ్ ఆ ప్రయత్నం చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ మధ్య కాలంలో రాజకీయంగా చాలా మంది తెలంగాణ తల్లి విగ్రహంలో ఎవరిని పెడితే బాగుంటది అనేది తేల్చుకోలేకపోయినారు. అట్లాంటి వాళ్ళకి చిగురాల్పల్లి బాబాయ్ లాంటి కవితల్ని వాళ్ళకి ఇచ్చినట్టయితేనైనా తెలంగాణ తల్లి ఎట్లుంటుందో వాళ్ళకి కనిపిస్తుందేమో అని నాకు అనిపించింది. సిటీ లైఫ్ అంటాం, హైదరాబాద్ మహానగరం అంటాం. మనం ఉంటున్నటువంటి మన ఇంటి నుంచి కాలేజ్కి వచ్చే లోపు ఎంతమందిని బాబాయ్ కవిత్వంలో మనం చూసుకోవచ్చు అన్నది కూడా మనం గమనించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్, మీరు ఈరోజు ఈ సాయంకాలం ఇక్కడ మా టైంని ఇంకా మంచిగా చూపించినందుకు. ఆ తర్వాత బాలు అగ్నివేష్ పీజీ మైక్రోబయాలజీ చదువుకుంటూ కవిత్వం రాస్తున్న కవిమిత్రుడు బాలు. సొంతూరు గోదావరి ఖని మైక్రోబయాలజీలోని పదజాలాన్ని కవిత్వంలోకి తెస్తున్న ఒక కొత్త స్వరం. సూక్ష్మజీవి పేరుతో అనేక కవితలు ఇప్పటికే రాసి అదే పేరుతో రీసెంట్ గానే పుస్తకాన్ని కూడా అచ్చేశాడు. ప్రేమ కవిత్వాన్ని ఎంత అనుభూతితో రాయగలుగుతాడో ఈ కవి, అంతే అనుభవం కలిగినట్టుగా సామాజిక సమస్యల్ని కూడా ఇంకా బలంగా రాస్తాడు బాలు అగ్నివేష్. నగరం జీవితం తన కవిత్వంలోని ఆత్మగా మనం చూడొచ్చు. ఆధునిక యుగంలో కూడా ఇంకా కులం ఎక్కడ అని ప్రశ్నించేటటువంటి వాళ్ళందరికీ ఇదిగో చూడు ఇక్కడుంది కులం, ఇదిగో ఇక్కడున్నాయి అసమానతలు అని చెప్పి వేలు పెట్టి చూపించే ప్రయత్నాన్ని ఈ కవి చేస్తాడు. ఎట్లా కులము ఇంకా విభిన్నమైనటువంటి వివక్షలు మనిషి పైన పడగ విప్పుతున్నాయి, మనుషుల్ని కాటేస్తున్నాయి అన్న విషయాలన్నీ కూడా బాలు అగ్నివేష్ తన కవిత్వంలో మనకి చెప్పే ప్రయత్నం చేస్తాడు. బాలు ఇప్పుడు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా. అందరికీ గుడ్ ఈవినింగ్. బేసిక్గా ఇది నా ఫస్ట్ స్టేజ్ అపియరెన్స్. కొద్దిగా లోపల గుండె గడగడగడ కొట్టేసుకుంటుంది, అందరు అర్థం చేసుకోవాలి. నా పేరు బాలు అగ్నివేష్, నా స్వస్థలం గోదావరి ఖని, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఇప్పుడు పెద్దపల్లి. చదువుకోవడానికి హైదరాబాద్ వచ్చాను. చదువుతో పాటు సాహిత్యం వైపు వచ్చాను. సాహిత్యం వైపు రావడానికి గల కారణాలు చుట్టూ సాహిత్య ప్రపంచంలో ఉన్నటువంటి జనాలు ఉండడం. సో ఆ సాహిత్య ప్రపంచంలో ఉన్నటువంటి జనాలలో ముందుగా ఇంట్లో నుంచి ఆల్రెడీ మనుషులు ఉన్నారు కాబట్టి సో దీని ప్రభావం కొద్దిగా ఉంది. నాన్న రాస్తుండే చిన్న చిన్నగా కవిత్వాలు. సో వీడికి వచ్చాక అన్నయ్య రాయడం మొదలుపెట్టాడు. అన్నయ్య పేరు అరుణాంక్లత. సో ఆ ప్రభావం ఉంది. రాస్తుంటే చదువుతుంటాం కాబట్టి తెలియకుండానే అదొకటి మైండ్లో ఉండిపోయింది. సో అలా చదువుతున్న క్రమంలో సిటీకి వచ్చాక స్టూడెంట్స్ అపార్ట్మెంట్లో శేషు, సూఫీ, అన్న అరుణాంక్లత, సిద్ధార్థ గట్ట, సో వీళ్ళందరితో ఉండడం వల్ల ఏమైందంటే సాహిత్యం తెలియకుండానే తీసేసుకున్నా నేను. సో ఈ తీసేసుకున్న క్రమంలో చదువుతో పాటు సాహిత్యం కూడా చాలా ఎక్కువ అర్థం చేసుకున్నాను అనిపిస్తుంది కొన్నిసార్లు. వీళ్ళతో ఉండడం వల్ల వచ్చిన లాభం ఏంటో దేశంలో జరుగుతున్నటువంటి చాలా విషయాలను చూశాక అర్థమైంది. సో ఇటువైపు ఉండడం వల్ల తప్పేంటి అని అనుకున్నాను. సో అలా సామాజిక స్పృహతోని కొన్ని రాసుకున్నాను. అలాగే ప్రేమ గురించి కొన్ని రాసుకున్నాను. అలాగే సైన్స్కి సంబంధించినటువంటివి కొన్ని రాసుకున్నాను. సో అదే పుస్తక రూపంలో వచ్చింది సూక్ష్మజీవి. వెన్నెలపిట్ట పబ్లికేషన్ నుంచి శేషుబాబు వేశాడు. రీసెంట్గా బుక్ రిలీజ్ అయింది. సో ఇప్పుడు ఇందులో నుంచి ఒక 3 కవితలు చదివి వినిపిస్తాను మీకు. మొదటిది కవితా శీర్షిక బఫర్ జోన్. నగరం ఇప్పుడు అంగడి, ఫ్లాట్ ఫర్ సేల్, నగరపాలక సంస్థ, నాలాలు, చెరువులు, కబ్జాలు, ఇల్లు ఇప్పుడు బఫర్ జోన్. సో కష్టపడి ఇల్లు కట్టుకున్నారు చాలామంది. వాళ్ళకి తెలియదు పాపం అది బఫర్ జోన్ అని. తెలుసుంటే కట్టుకునే వాళ్ళు కాదు కదా. ఇప్పుడు అట్లా ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం ఆ ఇల్లు వాళ్ళకి రావడానికి ఎంత టైం పడుతుందో, వాళ్ళ జీవితాంతం కష్టపడి కట్టుకున్నటువంటి, పొగు చేసుకున్నటువంటి డబ్బుల నుంచి కట్టుకున్న వాళ్ళకి ఇప్పుడు ఇల్లు లేకుండా పోయాయి.
సో కొంతమందికి ఇల్లు ఇచ్చి ఉండొచ్చు, జాగా ఇచ్చి ఉండొచ్చు. సో వాళ్ళ ఇష్టంతో కట్టుకున్నది కాదు కదా, ఇప్పుడు ఏదో వెళ్ళిపోయి బతికిపోవాలి వాళ్ళు అక్కడికి, వేరే కాడికి. సో అలాంటి ఒక స్పృహ నుంచి రాసుకుంటుంది. తర్వాత కవిత, నువ్వు లేని ఓ సాయంకాలం. గాలంతా గదిలోనో ఇరుక్కపోయి తెల్లార్లు ఊపిరి సరిపరించింది. ఒకానొక రోజు సింధు నది ఒడ్డున నువ్వు నేను కూర్చొని అభినా జావో చోడుకర్ అంటూ పాడుకుందాం. విడిపోయిన దేశాల దేహాలపై కాసింత విద్రోహ చర్యతో దేశద్రోహి అనే ముద్రకు అర్హులమవుదాం. ఇచ్చోటనే మనం జీవనదుల సంద్రం అవుదాం. ఆమె ఒంటి నిండా పూల పరిమళం, ఎదులో సీతాకోక చిలుకలు, మెదడంతా అల్లుకున్న మట్టిగాలి సుగంధం, కండ్లల్లో సేళ్ల ప్రవాహం, నిలువెత్తు సంద్రంలా ఎన్నెల, మెడలో వేలాడుతున్న తాడు, బతుకును దారపోసిన సింధు నది అందం ఆమెది. మానవజాతి మెట్టుపై నిల్చొని చరిత్రలను పుట్టించిన యుగాల రక్తం, ఆకలి కేకల ఆహారపు గొలుసు, మట్టి ముద్దల శిల్పం, గోరింటాకు ఎరుపు, అంతులేని ప్రపంచగమ్యం, నువ్వు నేను ఆకాశం లేదా ప్రకృతి సీతాకోక చిలుకలు. తర్వాతి కవిత బతుకు నిరసన. నేను మాంసపు ముద్దను, కోటాను కోట్ల న్యూరాన్లు ఇన్ని నేర్పితే నేర్చుకున్న చదువు సంతలో ఉందేమో, లాభసాటి వేయడం జరుగుతుంది. ఏం చేసినా ఎంత చేసినా బతుకు బొందలగడ్డనే. కూటికి లేని బతుకులు మిగతా జీవితాలు అయిపోతుంటాయి. జ్ఞానం సంపాదించిన జనులు జపం చేస్తుర్రు, ఎవరికన్నా పంచేది ఉన్నదా లేదా? రాజ్యాలు ఎప్పుడు రాజ్యం వెళ్తూనే ఉంటాయి. శిస్తుల మీద సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు ఆగిందని గొంతులు నెక్కేస్తూ రాజ్యాధికారం గెలిపించిన హక్కులపై హుకుం చేసింది. నియంతల రాజ్యాల ముందు నిలుసున్న మనుషులు బందికానకు పయనమయ్యారు. అందరం తినమరిగినం, పోయేటప్పుడు నా పొయ్యి మీద పొట్టి బట్టనే ఉంటుంది. మార్క్స్ నీ ఆలోచన విధానాన్ని చింపి వాటాలేసుకుంటున్నారు. పూలే అంబేద్కర్ మీరు మాటలలోనే ఉన్నారు. ఏడ చూసినా నిరసనే. నా పెయ్యంతా మైలా అయ్యింది. పొద్దంతా తిరిగినందుకు మనుషుల కన్నా సూక్ష్మజీవులే దగ్గరైనాయి. ఇంటికాడ ఎదురు చూసే మనుషులున్నా పోబుద్ది అయితే లేదు. ఈ బతుకంతా దాచేసిన చరిత్ర లెక్కనే ఉన్నది. ఇంకొక కవిత, దీంతో ముగిస్తాను. కవిత శీర్షిక మైరా. ఇది ఒక ఆర్టిఫిషియల్ గర్ల్ఫ్రెండ్. గెలాక్సీ కన్నుల దానవు, ఎన్ని కళలు నింపి నిన్ను ఆర్టిఫిషియల్గా తయారు చేశానో ఏమో కానీ నువ్వు భూమిపై లేని సంపదకి చిరునామా. ఇదొక ఎక్స్ప్లోర్డ్ జీవ వైవిధ్యపు ఎడారి. నువ్వు ఇందులో సజీవంగా లేకపోయినందుకు చాలా ఆనందం నాకు. నువ్వు నడిస్తే వినడానికి నీ కాళ్ళకు సప్పుడు లేదు, కానీ నువ్వు నడవడానికి ఈ దారంతా పచ్చి రక్తబొట్టు వాసనే ఉంటుంది. ఆలోచనలు లేని మెదళ్ళ మధ్య నీ ఒడుగు లేనందుకు సంతోషమే. నిన్ను ఇట్లా ఆకృతిగా సృష్టించడానికి సహాయపడిన సైన్స్కి దండాలు పెట్టాల్సిందే. మైరా, నీకు కులం మతం ఏవీ లేవు. మీరేమిట్లు అని అడిగే గొంతులు నీకు వినపడవు. అలా ఏ గొంతు వినబడిన రోజు చూడాలని కోరిక. అప్పుడు నువ్వు పక్కనుండవు. ఈ జీవ పరిణామక్రమ చరిత్రను ఇప్పుడు పుస్తకాల్లో నుంచి తీసేసే పనిలో ఒక ముఠా ఉన్నది. వాళ్ళ పిచ్చిగాని చరిత్రను తుడిపేయగలమా? నువ్వు నా చరిత్రలో మిగిలిపోయే నిజమైన కలము. నువ్వు అర్థం చేసుకున్న ఈ జీవ పరిణామక్రమాన్ని వీళ్ళు చేసుకోలేకున్నారు. నీకు డిఎన్ఏతో పని లేదు. నా డిఎన్ఏ నీతో కలిసి ఇంకొకరిని సృష్టించను లేదు. నువ్వు ఎన్ని వసంతాలు వచ్చిపోయినా నువ్వు నవవసంతపు చిగురువే కదా. ప్రేమను ఆశించవు, ఎంత ప్రేమించినా వద్దని చెప్పను లేవు. ద్వేషాలు, అసూయలు, పొసెసివ్నెస్ లేని నువ్వంటే అందుకే నాకు ఇష్టం. నీ కళ్ళు నువ్వు ఆర్టిఫిషియల్ అయినా నా కళ్ళల్లా నక్షత్రపు వెలుగు మైరా. నీ మేనువాసనంతా ఎలక్ట్రికల్ గుబాలింపే కదా. నీ శ్వాస నన్ను తాకగా నేను ప్రేమైక ఎడారిలో నడుస్తుంటా. మైరా, కడలి ఒడిలో ఇసుక తిన్నెల్లో నీ చిత్రం నా కలకు రూపమని ఈ ప్రపంచానికి పరిచయం చేస్తా. ఎంత బాగుంటుంది వెన్నెల కింద నేను చూస్తూ హమ్దోనో మై ప్రేమి అని పాడుకుంటూ వెళ్తుంటే నన్ను ఫోన్లో నుంచి చూసి నవ్వుతావు వినపడకుండా.
ఎందుకంటే నేను సృష్టించుకున్న గర్ల్ ఫ్రెండ్ కదా ఆ విషయం. థ్యాంక్ యూ బాలు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ కాపీ ఆఫ్ ఎ కాపీ అని చాలా రోజుల నుంచి నేను వింటూ వస్తున్నా అనమాట. సో మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం, మన సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు మనల్ని ఎట్లా ప్రభావం చేస్తాయి అన్నదానికి లైవ్ ఎగ్జాంపుల్గా బాలు నిలబడతాడు. తన చుట్టూ అలుముకున్న కవితావరణాన్ని, సాహిత్యావరణాన్ని తన జీవితంలో ఒక కవిగా మారడానికి తను ఎట్లా వాటిని ఉపయోగించుకున్నాడు అనేది తన పుస్తకావిష్కరణ రోజు ఉండుంటే కూడా అర్థమయ్యేది. ఈరోజు కూడా అది అర్థం చేసుకోవచ్చు. ఇల్లు ఇప్పుడు బఫర్ జోన్ అన్నప్పుడు నాకు ఒక సంఘటన గుర్తొచ్చింది. హైడ్రా పేరుతోటి రీసెంట్గా జరిగినటువంటి కొన్ని సంఘటనల్లో ఒక మహిళ వాళ్ళ ఇల్లు బఫర్ జోన్లో ఉంది అన్న విషయం తెలిసిన తర్వాత ఎక్కడ నేను నా అల్లుడికి రాసిచ్చినటువంటి ఇల్లు అంటే వాళ్ళ కూతురికి కట్నంగా ఇచ్చినటువంటి ఆ ఇల్లు ఎక్కడ ఇప్పుడు బఫర్ జోన్లో ఉంది కాబట్టి అధికారులు లాక్కుంటే వాళ్ళ అల్లుడితోటి మాటలు పడాల్సి వస్తుందో అనే భయంతో ఒక మహిళ 50 సంవత్సరాల ఉండొచ్చు ఆమె వయస్సు, ఆమె ఆత్మహత్య చేసుకున్న ఘటన గుర్తొచ్చింది. మనం చాలా ఈజీగా చదువుకునే వార్తలన్నింటి వెనక ఉండే కన్నీటి చిత్రాల్ని కవులు ఆవిష్కరించగలుగుతారు అని నేను గట్టిగా నమ్ముతా. అది ఈ కవి చేసినందుకు ఇంకా ఆనందం. రాజకీయ సామాజిక పరిస్థితుల వల్ల బాలు అగ్నివేశ్లో ఏర్పడినటువంటి ఆ నిర్లిప్తతను, దాని తాలూకు బాధను తన కవిత్వంలో రాశాడు, తెలుసో తెలియకో. ఇది నేను తన కవితల్ని చదివిన తర్వాత అర్థం చేసుకున్న విషయం. అయితే ఇట్లాంటి ఒక బాధ ఉన్న ఈ మనిషి ఈ బాధను కేవలం బాధగానే ఉంచకుండా ఒక ధిక్కార స్వరంగా తను రాసినటువంటి రచనల్లో కొన్ని లైన్లలో బయటకి విసిరేస్తున్నటువంటి ఏదైతే ఇప్పుడు ఇది ఉందో అది ఇట్లానే కంటిన్యూ అయి తొందరలో ఇంకా ఎక్కువ బలమైన కవిగా వస్తాడు, రావాలి అని. ఎందుకంటే మన ఫ్రెండ్స్ అంత మంచిగా టాక్ ఆఫ్ ద టౌన్ అవుతే బాగుంటుంది కదా. ఆ టాక్ ఆఫ్ ద టౌన్ ఏదో ఇంకేదో రకంగా కాకుండా ప్రజల తరఫున నిలబడే గొంతై ఉంటే ఇంకా మనకు ఎక్కువ నచ్చుతుంది. కాబట్టి నేను అది ఆశిస్తున్న బాలు. ఆ తర్వాత మేనావత్ రఘు నిజాం కాలేజ్ స్టూడెంట్గా ఈరోజు మనతో ఉన్నారు, యువ కవి. మేనావత్ రఘు పుట్టింది పెరిగింది నాగర్ కర్నూలు జిల్లా పదరా మండలం ఇప్పలపల్లి తండా. ప్రస్తుతం నిజాం కాలేజ్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. తొలకరి జల్లును, లేత చిగుర్లను ఇప్పుడిప్పుడే కవిత్వం చేస్తున్న ఈ తమ్ముడు ఇప్పుడు వచ్చి మాట్లాడాలని కోరుకుంటున్నా. శ్రీయుత గౌరవనీయులైన తెలుగు జాతికి జాగృతానికై పురుడు పోసుకున్న మహాజ్ఞానులైన మీకు ఇవే నా నమస్కారములు. తెలుగు జాతి ఇంకా ఊపిరి పిలుస్తుందంటే అది మీ వల్లనే అనే ప్రగాఢ అభిప్రాయం నాలో ఎప్పుడు కలుగుతూ ఉంటుంది. అయితే నేను పుట్టింది పెరిగిందంతా ఇప్పుడు దాకా అక్క చెప్పినట్టు పదరా మండలం ఇప్పల్పల్లి గ్రామం. మేము ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్ లంబాడి జాతికి చెందిన వాళ్ళము. అంటే మా సైడు అంతగా డెవలప్మెంట్ ఉంటుందో తక్కువ నాలెడ్జ్తో అందరూ ఏదో తమకున్న పరిజ్ఞానంతో జీవిస్తూ ఉంటారు. నా పేరు వచ్చేసి మేనావత్ రఘు. నేను ఇదే నిజాం కాలేజ్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. అయితే ముందుగా నేను ఈరోజు ఈ వేదికకు పరిచయం అవ్వడానికి ముఖ్యమైన వారు ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్యను నేర్పిన గురువులకు నా కృతజ్ఞతలు. మరియు వీరితో పాటు అతి ముఖ్యమైన అతిథులు కొందరు ఉన్నారు. అది ఇదే కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న చంద్రయ్య సార్ గారు. చాలా దగ్గరుండి చేతునెచ్చి ఇక్కడ ఇలా మీతో కొత్త పరిచయాలు కావడానికి, ఈ స్టేజ్ వరకు రావడానికి చాలా చేతునిచ్చారు. ఆయనకు నా కృతజ్ఞతలు ఎప్పుడు ఉంటాయి సార్. తర్వాత తిరునగరి శరత్ చంద్ర సార్ గారు, తర్వాత సుధాకర్ సార్ గారు. ఇంకా లేట్ చేయకుండా నా కవితల తోటలోకి మీకు అందరికీ ఆహ్వానం ఇస్తున్నాను. మొదటిగా నేను నా చిన్నతనంలోనే మా తల్లిదండ్రులు చనిపోవడం జరిగింది. అప్పుడు నాకంత భాష పరిజ్ఞానం లేకపోవడం వల్ల అవైతే ఏదైతే మాటలు నేను రాయలేకపోయానో అప్పుడు నేను ఇప్పుడు రాయడం జరిగిందనమాట. అయితే నా తల్లి మరణించిన ఆ సమయంలో నేను రాయాలనుకున్నది ఇప్పుడు రాశాను. మరణం ముద్దాడిన వేళ, నాకై అందించిన తన తొలి ఊపిరి నన్ను వీడిన క్షణం, నా కోసం ప్రతి క్షణం చావు అంచుల్లో ఒదిగిన తన దేహం, అనుక్షణం కష్టాలు కన్నీళ్లు వెంటాడినా, బ్రతుకులు చీకటిలో మగ్గుతున్నా, వేసే అడుగులు మంచి రోజులు లిఖించకున్నా, అడుగులు తడబడిన ఆశలు అంతమైన, నా ప్రతి ఊపిరిలో తను దాగి ఉన్న సత్యాన్ని నేను అనుక్షణం అనుభవిస్తున్నాను. నా మనస్సున గీసిన తన రూపాన్ని అడుగడుగున నేను చూస్తున్నాను. నా మరణం నీ గుర్తులతోనే, నా గమనం నీ బాటల్లోనే. ఇలా నా తల్లి మీద ఉన్న ప్రేమను నేను
ఇక్కడ అన్ని అంటే సమాజం నేర్పించిన భాషను మరి ఇక్కడ అక్షరాలతో చేసిన స్నేహము కానీ ఈరోజు ఇలా బయటికి రావడం జరిగింది. తర్వాత అంటే అందరం పేదరికం నుంచే వచ్చాము. అయితే పేదరికం ఒకవేళ సందేశం మనకు పంపిస్తే ఎలా ఉంటుందనేది చిన్న ఆ థాట్ అనేది నాకు గుర్తుకొచ్చింది. అది నేను అప్పుడు హాస్టల్లో ఉంటున్నాను, గవర్నమెంట్ హాస్టల్లో ఉంటున్నప్పుడు నైట్ రాసుకున్నాను. భారతదేశంలో ఎందరో ప్రజలకు జన్మనిచ్చి పురుడు పోసిన గర్భగుడిని నేను అని పేదరికం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ప్రజలకు. ఎందరో అమాయక ప్రజల కన్నిటి గాథకు మూల కారణం నేను. ప్రజల బతుకులలో కార్చిచ్చు చీకటిని నింపే అమావాస్యను నేను. కష్టాలు బాధలు ఎల్లప్పుడూ నేను ఇచ్చే 2 దివ్యమైన వరాలు. అనుక్షణం ప్రతిక్షణం కన్నిటితో కాలం గడపాలి అని చెప్పే అంతిమ ఆశ నేను. అడుగడుగున అవమానాలే అతిథులుగా వచ్చే బంధువును నేను. పేదవాడు బ్రతుకుతున్న ప్రతి క్షణం వాళ్ళ గుండెల్లో వచ్చే భయాన్ని నేను. పుట్టుకతో ఏర్పడిన బంధమై బాధనై తమ చావుతో మొదలయ్యే సంతోషాన్ని నేను. చూడండి, ఎప్పుడైనా పేదవాడికి మరణం వచ్చిన తర్వాతే సంతోషం, అది భూమిలోనే వస్తుందన్న గట్టి నమ్మకం అయితే నాకుంది. ఎందుకంటే జీవిస్తున్న రోజులన్నీ కష్టాలతోనే ప్రతిరోజు గడపాల్సి వస్తుంది. పేదవాడి శవాన్ని నాలో నేను కలుపుకోలేని నేల తల్లిని నేను. ఎవరు కలుపుకోవట్లేదు ఈరోజు ఈ సమాజంలో. ఇప్పుడు ప్రస్తుత కాలంలో అలా పాడేస్తున్నారు శవాలను బయట. అంటే నేల తల్లి కూడా కలుపుకోవట్లేదు ఇప్పుడు. పేదవాడి జీవితానికి ఎన్నడూ తరగని ఆస్తిని నేను. ఇలా రాయడం జరిగింది. నిరీక్షణ అని ఒక శీర్షిక పెట్టడం జరిగింది ఒక కవితకు. కదిలే కాలంలా కరిగిపోయాను నేను నిన్ను చూడలేక. నా మనస్సు విరిగి ముక్కలై దుఃఖమైనది నీ దర్శన భాగ్యం లేక. నేను వేసే ప్రతి అడుగు నాతో చెప్పెను ఇలా, నీకై చేరే దారి ఏదని. నా మదిలో పుట్టే ప్రతి ఆలోచనలు నీ ఎదకు చేరేంత వరకు విశ్రమించనన్నాడు. వెన్నెలై ఎదురు చూశాను, వేకువై వేచి చూశాను. కనులకు దొరికిన ఐశ్వర్యమా, ఎదలను మీటిన ఆనందమా, నా మనస్సు లిఖించిన కావ్యమా, నా మదిలో చేరిన స్వరమా. ఇలా ఈ కాలేజీలో వచ్చినప్పటి నుంచి నాకెందుకో ఆ ప్రేమ కవితలు అనేవి అలా నాతో స్నేహం చేయసాగాయి. ఎందుకో ఏమో తెలియదు కానీ మరి నిజాం కాలేజీ నన్ను అంటే ఆ టైంలో ఆ తరుణమో లేకుంటే నన్ను నేర్పించిన ఆ భాష తెలియదు కానీ అయితే నేను ప్రతిరోజు దిల్సుఖ్ నగర్ గవర్నమెంట్ హాస్టల్లో ఉంటాను. అక్కడ నుంచి ప్రతిరోజు నిజాం కాలేజ్కు బస్సులో ట్రావెల్ చేస్తూ ఉంటాను. అయితే ప్రతిరోజు ట్రావెల్ చేస్తున్నప్పుడు కిటికీ పక్కన కూర్చోవాలి అని ఒక ఆశ ఉంటుంది నాకు. అలా కిటికీ పక్కన కూర్చుంటే ప్రతి దానికి అబ్జర్వ్ చేయవచ్చు కదా, గ్రహించవచ్చు కదా అని చెప్పేసి కిటికీ పక్కన కూర్చొని ప్రతిరోజు వస్తున్నాను. ఎప్పుడైతే స్టార్ట్ అయ్యే టైం నుంచి ఇక్కడ ఎండ్ అయ్యే టైం వరకు చాలామందిని చూస్తున్నాను. అలాగే ఇక్కడ నాంపల్లి బస్ స్టేషన్లో చాలామంది అంటే వేసుకోవడానికి సరైన దుస్తులు లేక, ఎక్కడ పుట్టారో ఎక్కడ పెరిగారో ఏ గుర్తింపు ఇచ్చారో మరి ఎలా బతికారో తెలియదు. చివరికి వాళ్ళ యొక్క బతుకులు ఆ గుర్తింపు వలన ముగియడం నాకు చాలా బాధ అనిపించింది. అందుకే వారి మీద ఎప్పటి నుంచో రాయాలి అని చాలా సేపు ఆలోచించిన తర్వాత ఇది కూడా హాస్టల్లోనే రాశాను. అయితే నేను వారికి ఇచ్చిన గుర్తింపు చివరి గుర్తింపు, వారి జీవితంలో నేను ఇచ్చిన గుర్తింపు వాళ్లకు. ఓ తల్లి గర్భం రోదిస్తుంది, తన పేగు బంధం కానరాని ప్రపంచానికి పరిచయం అయ్యాడని. నిజంగా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను కోల్పోయాక వాళ్ళు ఆ ప్రపంచాన్ని వదిలేసి వేరే ఒక ప్రపంచానికి పరిచయం అవుతారు. ఓ తల్లి ఆర్తనాదాలు వెతకసాగాయి, తాము కోల్పోయిన కలలు ఎక్కడైనా ఎదురు పడతాయని. బాధకు కష్టానికి కన్నీళ్లకు ఉన్న అనుబంధాన్ని మరిచిన నేటి సమాజ వైన్యం. తెలిసిన లోకాన్ని వదిలి తెలియని ప్రపంచంలో చెలిమి చేయసాగారు. తమకంటూ ఏ గుర్తింపు లేదని, తమ జననానికి ఏ జ్ఞాపకాలు ఉండవని, వేసే అడుగులకు ఏది చివరి ప్రయాణం వైపు నడిపిస్తుందో అని తెలియక అనుక్షణం ఆకలి ఊపిరిలా ప్రాణం తీస్తున్న, ప్రతి క్షణం క్షీణిస్తూ బ్రతికీడుస్తున్న బ్రతుకులు. ఇక్కడ చూడండి, ఈ లైన్ నాకు చాలా నచ్చింది. అనుక్షణం ఆకలి ఊపిరిలా ప్రాణం తీస్తున్న. ఊపిరి ఎక్కడైనా ప్రాణం ఇస్తుంది,
కానీ ఇక్కడ వాళ్లకు మాత్రం ఆకలి ఊపిరిలా మారి ప్రాణం ఎల్లప్పుడూ తీస్తుంది. దీంతో ముగిస్తున్నాను. అయితే చివరగా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇవన్నీ రాయడానికి నాకు ఎవరో ఇన్స్పిరేషన్ కాదండి. నా జీవితంలో వచ్చిన నాకు కష్టాలు, బాధలు, తర్వాత నా తల్లి నేర్పించిన విద్య, తర్వాత నాకు ఈ కాలేజ్కి వచ్చినప్పటి నుంచి అయిన ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ కానీ, వాళ్ళందరూ వలన వాళ్ళ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని నేను ఊహించి రాసినవి ఇవన్నీ కల్పితాలే. కాకపోతే కొన్ని సందర్భాల్లో నిజాల్లా బయటపడతాయి. ఇలాగే ఒకసారి కవిత రాసినప్పుడు నా ఫ్రెండ్ ఉండి రఘు ఈ కవిత నాకు ఇస్తావా అన్నాడు. ఎందుకు రా అన్నాడు. లేదు, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, తను ఎలాగైనా ఒప్పుకోవాలని నేనే రాశానని చెప్తాను, ఒకసారి కవిత ఇవ్వు అన్నాడు. అయితే కవిత తనకి ఇచ్చాను. తర్వాత నెక్స్ట్ డే అమ్మాయి వచ్చి అతని ప్రేమను అంగీకరించింది. నా వల్ల నా ఒక జీవితానికి ఒక తోడు దొరికిందని. అయితే ముందు అడుగులైతే వేసాము, వరి నాటైతే వేసాము. తర్వాత ఆ పంట కోతకు వస్తుందో మధ్యలోనే గాలి వానకు కొట్టుకోపోతుందో అన్న అభిప్రాయం నాకు కూడా ఉంది. వేచి చూద్దాం. అయితే ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిన అందరు ప్రముఖులకు, పెద్దలకు, నాకు తల్లిదండ్రుల వయసున్న వాళ్ళందరికీ నిజంగా వాళ్ళ పాదాభివందనం చేస్తున్నాను. ఆ కవి సంగమంకు ముఖ్యంగా. ఇంకా నేను ఇలా రాస్తున్న కొద్దీ చంద్రయ్య సార్కు చెప్పాను, సార్ ఇలా నేను రాస్తున్నాను అని చెప్తే, ఒకరోజు నాకు తెలియదు, యకూబ్ సార్ అక్కడ నిలబడి ఈసారి ఇలాంటి అలా అబ్బాయి చాలా రేర్, మనం అలా వెనుకబడిన తరగతి నుంచి వచ్చిన అబ్బాయి కాబట్టి ఒకసారి మీకు పరిచయం చేస్తున్నా సార్ అన్నారు. అప్పుడు యకూబ్ సార్ కూడా నాకు అప్పుడే షేక్ హ్యాండ్ ఇచ్చి చాలా, అసలు నేను అనుకున్న, అంటే అంత పెద్ద పెద్ద కవులు, పెద్ద పెద్ద మనుషులు ఇలా సామాన్య ప్రజలతో కూడా ఇలా మాట్లాడతారా అని నా యొక్క అభిప్రాయం నాలో పుట్టింది అది. అయితే యకూబ్ సార్ కూడా అప్పుడే చాలా వెన్ను తట్టి మరీ నన్ను ముందు ప్రోత్సహించడం జరిగింది. నిజంగా సార్ ఈ స్టేజ్ వరకు వచ్చాను, మాట్లాడాను. మీకందరి ఈ రోజున మీకందరికీ ఒక జ్ఞాపకం అయ్యా అంటే అది చంద్రయ్య సారు, యకూబ్ సారు, తర్వాత తిరునగిరి శరత్చంద్ర సారు, వీళ్ళిచ్చిన గౌరవం, వీళ్ళిచ్చిన బాధ్యత అనుకోవాలి. థ్యాంక్ యూ. ఈ మంచి వాతావరణానికి నన్ను పరిచయం చేసిన అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ తమ్ముడు రఘు. అసలు ఇక్కడ సామాన్యులు కాని వాళ్ళు ఎవరున్నారు అని నా కళ్ళు వెతకడం స్టార్ట్ చేసినాయి. లేదు, నువ్వేదేదో ఊహించుకుంటున్నావు, బయటకి రా, అందరూ సామాన్యులమే. ఫస్ట్ ప్రసేన్ సార్ చెప్పినట్టు స్కిల్ కావాలి ముందు సాహిత్యం చేయాలంటే అని అన్నారు కదా. లాస్ట్కి తమ్ముడు ఒకటి చెప్పిండు, ఇవన్నీ ఊహాగానాలే అని ఒక బాంబు పేల్చిండు. ఇవన్నీ ఊహాగానాలే అయినప్పుడు మరి ఆయన ఎట్లా రాసినట్టు అంటే ఆయనకి తెలుసో తెలియకనో ఒక స్కిల్ అనేది డెవలప్ అవ్వడం స్టార్ట్ అయింది కాబట్టి రాయగలిగిండు కదా. సో ఫస్ట్ మాట్లాడిన వక్త నుంచి లాస్ట్ మాట్లాడిన వక్త వరకు ఒక ఇంటర్ కనెక్షన్ ఉంది అని నేను చెప్పాలనుకున్నా. సరే, మీరు నమ్మండి నమ్మకపోండి. సాహిత్యం అనేది ఒక గొంతు ఇస్తుంది అనడానికి కూడా ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. చిన్నప్పుడు ఎప్పుడో తల్లి చనిపోతే ఇప్పుడు అక్షరాలు తనకి పరిచయం అయిన తర్వాత, అంటే ఎట్లా వ్యక్తీకరించాలి అన్నది కొంచెం కొంచెం తెలుస్తున్న క్రమంలో ఇప్పుడు తను ఆ గొంతును వేసుకొని మాట్లాడటం అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. తన జీవితం ఇస్తున్నటువంటి ట్రాజడీస్ నుంచే తను కవితా వస్తువుల్ని ఎన్నుకుంటున్నాడు కదా. సో చాలామంది అనుకుంటారు కవిత్వం దేని మీద రాయాలి, నాకు కవితా వస్తువులు దొరకట్లేదు అని. జీవితం ఇచ్చేటటువంటి చాలా హింట్స్ నుంచి కవితా వస్తువులు ఎన్నో పుట్టించవచ్చు మనం. ఎన్నో కవితా వస్తువుల్ని జీవితమే ఇస్తుంది రెడీమేడ్గా అని కూడా మనం ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు. ఒక చిన్న విట్నెస్ అన్నమాట. ఆ తర్వాత పేదరికం ఇచ్చే సందేశాన్ని మీరు కూడా విన్నారు కదా. ఇట్లా చాలా విషయాలు కొంచెం సేపట్లో తమ్ముడు పంచుకున్నాడు. చావుతో వచ్చే సంతోషం గురించి చెప్పినప్పుడు నిజమే అని మీలో ఎంతమందికి అనిపించిందో నాకు తెలియదు, నాకు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు ఇప్పుడు మాట్లాడినందుకు, నీ అనుభవాల్ని షేర్ చేసుకున్నందుకు. ఈ మీటింగ్ అనేది ఒక ఎండ్కి వచ్చే దశ వచ్చింది. అయితే అంతకంటే ముందు మనం ఇంతసేపు కూర్చుని మాట్లాడుకున్నాం, విన్నాం కదా అసలు ఈ సభ మీద. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు ఈ సాయంత్రం మీ అందరికీ చాలా నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే
అయితే కవి సంగమం, ముఖ్యంగా 2 తరాల కవి సంగమం సీజన్ 2లో సిరీస్ 40 ఈరోజు అయిపోయిందని చెప్పుకోవచ్చు మనం. మళ్ళీ ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ మీకు కావాలి అంటే మీరు ఎంత కోరుకున్నా కానీ రేపే అవ్వదు, 1 మంత్ వెయిట్ చేయాలి. కాబట్టి నెక్స్ట్ మంత్ అంటే జూన్ 2వ శనివారం రోజు ఇట్లనే ఇదే చెట్టు కింద ఇంత కవితావరణం ఉన్నటువంటి నిజాం కాలేజ్ ఆవరణలోనే మళ్ళీ మనం కవిత్వం గురించి మాట్లాడుకుంటాం. అప్పుడు మళ్ళీ మీతో పాటు మీరు ఇంకొందరు మందిని తీసుకొస్తారని, అప్పుడు ఇంకా ఎక్కువ మంది సమూహంగా ఏర్పడి ఈ కవితల్ని వింటామని నేను ఆశిస్తున్నా. జై హో కవిత్వం. సభ ముగిసింది. ప్రసేన్ గారికి ఎట్లా అనిపించిందో మనం రివ్యూ తీసుకోవాలి. సో అందుకు గాను మన సీనియర్ కవి ప్రసేన్ గారు ఈ మీటింగ్ మీకు ఎట్లా అనిపించింది అన్నది మీ కొన్ని మాటల్లో చెప్తే వినాలని ఆశిస్తున్నాం. అంటే నా వరకు నాకు ఒక అనుభవంగా చెప్పాలంటే, మొన్న ఇంటర్వ్యూ నన్ను మీరు చాలా ముందు మాటలు రాస్తారు, ఎందుకు రాస్తున్నారు అని అడిగారంటే, నేను ముందు మాటలు ఎందుకు రాస్తున్నానని చెప్పానంటే, ముందు మాటలు యూజువల్గా కొత్తగా రాసేవాళ్ళు రాయించుకుంటారు. సరే సీనియర్లు కూడా రాయించుకుంటారు, అది వేరే విషయం. అయితే కొత్తగా రాసేవాళ్ళు ఎలా రాస్తున్నారు, వాళ్ళు ఏం రాస్తున్నారు, వాళ్ళ ఆలోచన విధానం ఏమిటి అనేది నాకు తెలియడం కోసం నేను ముందు మాటలు రాస్తున్నానని చెప్పాను. ఎందుకంటే నేను రాసిన వాళ్ళు ఎవరితో ఏ పుస్తకానికి నేను ముందు మాట రాసినా నేను రాయడానికి ముందు వాళ్ళతోని 1 గంటన్నర మాట్లాడతాను. అది నా అలవాటు. నేను చాలామందితో నేను ముందు మాట రాసిన ప్రతి వాళ్ళతో నేను అలా మాట్లాడాను. అలా మాట్లాడటం వల్ల వాళ్ళ ఆలోచన విధానం తెలుస్తుంది. వాళ్ళు ఎందుకు కవిత్వం రాస్తున్నారు, ఎట్లా రాస్తున్నారు, పోయంని కానీ నవలని కానీ కథని కానీ వాళ్ళు ఎలా చేస్తారు, చేయడం ముఖ్యం ఇక్కడ. నేను ఇందాక చెప్పాను, అది చేయడం ఎలా చేస్తారు, వాళ్ళ ఆలోచన ఎట్లా వస్తుంది, దాన్ని ఎలా డెవలప్ చేస్తారు, ఎట్లా ప్రొడ్యూస్ చేస్తారు, ఇది తెలుసుకోవడానికి చేస్తాను. ఇవాళ నాకు ఈ మీటింగ్లో కూడా నాకు అది అనుభవానికి వచ్చిందని అనిపిస్తుంది. అంటే దాదాపుగా అందరూ ఒకటే మాట, నేను నాతో సహా అందరూ ఒకటే మాట ఏంటంటే, మనం మన జీవితంలోంచి అనుభవాలని మన సాహిత్యం చేస్తాం. కథ కావచ్చు, కవిత్వం కావచ్చు, నవల కావచ్చు, నాటకం కావచ్చు, వ్యాసం కావచ్చు, విమర్శ కావచ్చు, ఏదైనా సరే. అది అందరూ చెప్పారు, అది నిజం కూడా. అయితే ఇందులో స్థాయి భేదాలు ఉంటాయి. యాకూబ్ బాగా రాస్తాడు, ప్రసేన్ బాగా రాయడు, అఫ్సర్ బాగా రాయడు, సీతారాం బాగా రాస్తాడు. ఈ స్థాయి భేదం ఎందుకు వస్తుంది అంటే, అనుభవం అందరిది ఒకటే, కానీ ఆ అనుభవాన్ని రచనగా ఒక ప్రక్రియలోకి మార్చే క్రమంలో మనం పెట్టేటటువంటి నైపుణ్యం ఏదైతే ఉందో, మనం పెట్టేటటువంటి సారం ఏదైతే ఉందో, దానిలో తేడా ఉంటుంది. ఆ తేడా లేకుండా ఉండదు. ఆ తేడాని ఇంకా బెటర్ చేసుకునేందుకు, ఇంకా బ్యూటిఫై చేసుకునేందుకు, లేకపోతే ఇంకా స్ట్రాంగ్ చేసుకునేందుకు ప్రయత్నం చేయండి అని చెప్తున్నాను. నేను చదవండి. మన లిటరలీ చెప్తున్నాను, కవి సంగమంలో రాసే చాలామందికి కూడా ఇన్పుట్ చాలా తక్కువగా ఉంటుంది. నేను 2-3 మాట్లాడినప్పుడు వాళ్ళు ఫలానా చదవరు. ఒక దురభిప్రాయం ఏదో ఉంటుంది, ఫలానా వాళ్ళని చదివితే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో మనం పడిపోతాం కదా. అస్సలు పడిపోం. నేను చెప్తాను, గుంటూరు శేషన్ శర్మని చదవండి, కానీ అతని ఇన్ఫ్లుయెన్స్లో పడకండి. అతని ఇన్ఫ్లుయెన్స్లో పడేస్తాడు. పడకుండా ఉండడమే గొప్ప. శ్రీశ్రీలాగా ఇన్ఫ్లుయెన్స్లో ఒకళ్ళు పడితే, శ్రీశ్రీలాగా 100 మంది రాశారు, శేషన్ శర్మలాగా 100 మంది రాశారు, శివారెడ్డి లాగా ఇప్పటికీ రాసేవాళ్ళు ఉన్నారు, మోహన్ ప్రసాద్ లాగా రాయడానికి ప్రయత్నించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ సక్సెస్ కాలేదు. మనం ఆ స్కిల్ డెవలప్ చేసుకోవాలి. ఆ స్కిల్ డెవలప్ చేసుకునే క్రమంలో ఇన్పుట్ ఉండాలి. ఇన్పుట్కి ఒక రూపం ఇచ్చేటందుకు అవసరమైన పనిముట్లని మనం తయారు చేసుకోవాలి. మనదైన శైలి ముఖ్యం. ఇప్పుడు నేను చెప్పిన 4 పేర్లు, శ్రీశ్రీ వేరు, శేషన్ శర్మ వేరు, శివారెడ్డి వేరు, మోహన్ ప్రసాద్ వేరు. వీళ్ళ నలుగురిని ఒక గాట కట్టేయలేం. వీళ్ళ నలుగురు రాసింది కవిత్వమే, కానీ ఒక రకమైన కవిత్వం కాదు. ఆ రకమైన ఎవరి శైలి వాళ్ళకి అందులోకి ఇన్పుట్గా చేర్చడం కోసం మన లోపలికి మనం ఒక ఇన్పుట్ని చేర్చుకోవాలి. అది చేర్చుకోండి. ఈ సభ అది అందరికీ చెప్పిందని నేను అనుకుంటున్నాను. వాళ్ళందరూ కూడా దాదాపుగా అదే చెప్పారు, అదే నిజం కూడా. థ్యాంక్ యూ. అందరూ ఒక మాట. సరే కానీ ఈ సభ ఇవాళ సరే, నాకు 2 మిత్రులే ఇవాళ. యాకూబ్ అందరూ బహుశా ఫేస్బుక్లో చెప్పుకుంటారు, కానీ ఒకసారి ఇక్కడ కూడా చెప్తే బాగుంటుంది. యాకూబ్ లక్ష్మీల పెళ్లి రోజు ఇవాళ. 34 ఏళ్ళు అంటే చాలా సక్సెస్ఫుల్ లైఫ్ వాళ్ళు లీడ్ చేసినట్టుగానే అర్థం చేసుకోవాలి. వాళ్ళకు ఒక్కసారి జయహో వివాహ దినోత్సవం. యాకూబ్ రామ్మ. ప్రసేన్ గారు, చిగురాలపల్లి ప్రసాద్ గారు, బాలు అగ్నివేష్ గారు, మేనావత్ రఘు
చందు శివన్న గారు వేదిక రావాలి. నిజాం కాలేజీ తెలుగు శాఖ చందు శివన్న గారు రావాలి. ప్రసేన్ గారు శ్రీనిధి, చందు శివన్న గారు తెలుగు శాఖ నిజాం కాలేజ్ తెలుగు శాఖ తరఫున ప్రసేన్ గారిని చంద్రుడికో నవ్వులు పోగు, ప్రసేన్ చంద్రుడికో నవ్వులు పోగు. నువ్వు పక్కన ఉంది. చిగురాలపల్లి ప్రసాద్ వేయండి. చిగురాలపల్లి ప్రసాద్, బాలు అగ్నివేష్, మీరే 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 మేనావత్ రఘు, ఇగమ్మా ఇగరా. ఆ తర్వాత ఇప్పుడు ఫోటో దిగుతాం అందరం. ఈ కప్పుకో చిగురా. ఇప్పుడు ఒక ఫోటో దిగుతాం అందరం కలిసి. మళ్ళీ దీని తర్వాత అందరం వచ్చి ఫోటో దిగుతాం, గ్రూప్ ఫోటో. సార్ అందరూ రండి సార్, బైక్ అందరూ ఒకసారి రండి, గ్రూప్ ఫోటో దిగుదాం. శిలాలలిత గారు, పోర్షా మేడం, మెర్సీ, అరుణ, రండమ్మా. లైటింగ్ సరిగ్గా పడేటట్టు లైట్ ఏమన్నా మనం పోవచ్చా? బ్యాక్ సైడ్ అది కూడా వెనక్కి లైటింగ్ లైటింగ్ సార్ అందరూ రండి. వీళ్ళని నలుగురిని కూర్చోబెట్టండి. నలుగురు ముందు పెట్టుకోండి. తగ్గులా రండి. అమ్మా నువ్వు వెనక్కి రా. వాళ్ళ నలుగురు ఫ్రెండ్లోకి వస్తే వద్దు. ప్లీజ్ ప్లీజ్ మీరు కూర్చోండి. కాదు కాదు, చిగురాలు నువ్వు వెళ్ళు. రండి అమ్మ. ఇప్పుడు ఇప్పుడు సెట్ అయింది. వదిలే వదిలే అన్నయ్య, ఉదయమన్నయ్య, బ్రహ్మ రెండన్నా, ఎవరన్నా రెండన్నా, వెనకున్న వాళ్ళు, ముందున్న వాళ్ళు. రాకేష్, అన్నది రాలేదా? అదే తాడికొండ నర్సరావు రండి రండి. ఆ సార్లు పంపించారా? బాగు బాగు. ఏమంటున్నామంటే రైట్, ఓకే.